श्रेष्ठाय भूतले श्रीमते भक्तिवैभव पुरिगो स्वामिनामिने गौरवाणि प्रचाराय दृढसङ्कल्पमूर्तये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदाय यस्य प्रसादाय भगवत्प्रसादो यस्य प्रसादान्नगति कुतोऽपि ध्यायं स्तुवन्तस्याय शत्रुसंज्ञां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुगुडिं माधुरीं गोष्ठवाटी राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्यां प्राप्तो यस्य प्रचितकृपया श्रीगुरुं तं नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभिसदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमो मावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतुषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम చెప్పుకుంటాము సరళ శ్రీమద్భాగవతం మహాపురాణం అని అంటారండి. పురాణాలు చాలా ఉన్నాయి. 18 పురాణాల్లో శ్రీమద్భాగవతాన్ని మహాపురాణం అని అంటారు. ఎప్పుడెప్పుడు ఈ మానవులకి సరైన మార్గాన్ని చూపించడానికి, వీరికి సరైన సద్గతిని ప్రాప్తం చేకూర్చడానికి స్వయంగా భగవంతుడే వేదవ్యాసుల రూపంలో ఈ వేదాలని, ఉపనిషత్తుల్ని, ఈ పురాణాలని, ఇతిహాసాలని ఇవన్నిటినీ రచిస్తారు. సమయము వచ్చినప్పుడు వేదవ్యాసుడు స్వయంగా వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణువే, స్వయంగా విష్ణువు యొక్క రూపమే వ్యాసదేవుడు. ఆయనే అన్ని పురాణాలని వ్రాసేవారు.
ప్రతిసారి యుగం యుగం వచ్చినప్పుడు. అలాగే శ్రీమద్ భాగవతం గురించి మనం చెప్పుకోవడానికి ముందుగా శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం శ్రవణం చేయడం అత్యంత ఆవశ్యకత. మహాత్మ్యం మనం ఎంత బాగా శ్రవణం చేయగలిగితే శ్రీమద్ భాగవతం మీద అంత ఎక్కువగా రుచి కలుగుతుంది. వస్తువు యొక్క మూల్యము, వస్తువు యొక్క విలువ తెలిసినప్పుడే ఆ వస్తువు మీద శ్రద్ధ, ప్రేమ పెరుగుతాయి. వస్తువు విలువ తెలియకపోతే ఆ వస్తువు మీద అంతగా శ్రద్ధ పెరగదు, ప్రేమ పెరగదు. కనుక శ్రీమద్ భాగవతం అంటే ఏంటి, ఎందుకు మహాపురాణం అని అంటారు? అలాగే ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం విధిగా 7 రోజులు సప్తాహం ఎందుకు నిర్ణయించారు? ఈ శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం ఏమిటి? మరి శ్రవణం చేయడం వలన కలిగే ప్రయోజనం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ మహాత్మ్యంలో మనం చెప్పుకున్నామండి. మహాత్మ్యము మనం ఎంత ఎక్కువగా శ్రద్ధగా మనము వింటామో అంత ఎక్కువగా శ్రీమద్ భాగవతం మీద శ్రద్ధ, రుచి పెరుగుతాయి. శ్రీమద్ భాగవతం వేదవ్యాసులు అన్ని పురాణాలు రాసిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగదు. వేదాలని 4 భాగాలుగా విభజించారు, ఉపనిషత్తులను రాశారు, శృతులు స్మృతులు వాటిని రాశారు, ఇతిహాసాలు రాశారు. వీటన్నిటినీ రచించిన తర్వాత కూడా వేదవ్యాసులకి సంతృప్తి కలగదు. ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఇన్ని రచనలను రచించిన తర్వాత కూడా నాకే సంతృప్తి కలగడం లేదు. ఇక కలియుగంలో వచ్చే జీవులు ఈ పురాణాల నుండి ఎటువంటి లాభాన్ని చేకూర్చుకుంటారు? ఆయనకే సందేహం కలిగింది. నేను ఏదో కొరత కలిగింది, నాకు ఇంకా ఏదో ఒకటి రాయలేదు ఇప్పటి వరకు. ఈ విధంగా సరస్వతి నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తున్నారు వేదవ్యాసుడు. కలియుగంలో వచ్చే జీవుల కోసము నేను చేయాల్సిన కార్యం ఇంకా చేయలేదు అని మనసులో అనుకుంటున్నాను. ఆ సమయంలో శ్రీ నారద ముని వారు ఆ సరస్వతి తటానికి వచ్చారు. నారదముని చూడగానే వేదవ్యాసులు ప్రణామం చేశారు. ఆయనకి ఉచితమైన ఆసనం ఇచ్చారు కూర్చోవడానికి. అలాగే కుశల మంగళాన్ని అడిగారు. అడిగిన తర్వాత నారదముని అడిగారు, అయ్యా మీరు అన్ని రచనలు రాసిన తర్వాత కూడా మీలో అసంతృప్తి ఎందుకని, కారణం ఏంటి? అప్పుడు వేదవ్యాసులు అన్నారు, స్వామి నేను చేయాల్సిన కార్యం ఇంకా ఉన్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కాదు, కానీ కొరత ఉంది. కలియుగంలో వచ్చే జీవుల కోసం నేను ఎంత చేయాలో అంత చేయలేదు ఇప్పటివరకు. ఆ చేయాల్సిన కార్యం ఏంటో నాకు తెలియడం లేదు, దయచేసి మీరే చెప్పండి అని చెప్పి వేదవ్యాసుడు నారదముని వారిని అడిగారు. నారదముని వారు అన్నారు, అయ్యా ఇప్పటి వరకు మీరు 17 పురాణాలను రచించారు, ఇంకొక పురాణాన్ని రచించారు. ఈ 17 పురాణాల్లో కూడా మీరు ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడి యొక్క లీలల గురించి రాయలేదు. ఏ కృష్ణుడి నుండి సర్వ అవతారాలు వస్తున్నాయో, ఏ కృష్ణుడైతే సర్వ సృష్టికి మూలము, ఆ గోవిందుని యొక్క లీలల గురించి మీరు ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఏ పురాణాల్లో రాయలేదు. కనుక శ్రీమద్ భాగవతం మూలం శ్రీమద్ భాగవతాన్ని 18,000 శ్లోకాలతోటి మీరు రచించండి. ఈ మొట్టమొదట శ్రీమద్ భాగవతాన్ని స్వయంగా నారాయణుడు బ్రహ్మకి అందించారు. ఎప్పుడైతే బ్రహ్మ యొక్క నాభి కమలం నుంచి, శ్రీమన్నారాయణుడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ప్రకటమయ్యారు. బ్రహ్మ
ప్రకటమైపోయిన తర్వాత 4 వైపులు చూశారు, 4 తలకాయలు ప్రకటమైపోయాయి. అసలు నన్ను సృష్టించింది ఎవరు అని బ్రహ్మ ఆలోచిస్తున్నారు. 4 వైపులు చూశారు, ఎవరు లేరు. నన్ను సృష్టించింది ఎవరు? నా సృష్టికి కారణం ఏంటి? అసలు నన్ను ఎందుకు సృష్టించారు? నన్ను సృష్టించిన ఆ తండ్రి ఎవరు అని ఆలోచిస్తూ ఆ యొక్క పద్మం, ఆ యొక్క కమలం యొక్క నాడి కిందకి వెళ్ళారు. ఇలా 500 సంవత్సరాలు పట్టినాయి. అంటే భగవంతుని యొక్క నాభి కమలం చూడండి ఎంత పెద్దది. ఇందులో 14 లోకాలు ఉన్నాయి ఈ నాడి లోపల. 500 సంవత్సరాలు కిందకి వెళ్ళారు, ఏం కనిపించడం లేదు. మళ్ళీ 500 సంవత్సరాలు పట్టింది, మళ్ళీ పైకి రావాలి. మళ్ళీ కమలం దగ్గరకు వచ్చారు. ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు ఎవరు నన్ను సృష్టించారు. అప్పుడు బ్రహ్మ భగవంతుని శరణు పొందారు. ఈ విషయంలో మనకేమర్థమవుతుంది? సొంతంగా ప్రయత్నించడంలో సఫలము 100% కాలేదు. ఎప్పటి వరకు భగవంతుని దయ కలగదు. ప్రతి కార్యంలో మనం చేసే ప్రతి కార్యంలో కూడా చివరికి ఫలితము భగవంతుడే ఇస్తారు. ఈ కార్యము సఫలం అవ్వడానికి కూడా భగవంతుడి యొక్క దయ ఉండాలి. భగవంతుడు దయ లేకుండా ఏ కార్యం కూడా సఫలం కాదు. అలాగని చెప్పి భగవంతుడు దయ తలిచినప్పుడే అవుతుంది అని చెప్పి స్వప్రయత్నం చేయకుండా ఉండడం కూడా మూర్ఖత్వమే. అర్థమవుతుంది? సొంతంగా ప్రయత్నించాలి అంటే సాధన అంటారు. ప్రతిదీ సాధన చెయ్యకుండా సాధ్య వస్తువుని మనం పొందలేము. భగవంతుడిని అస్సలు పొందలేము సాధన చేయకుండా. సరే, భగవంతుడు దయ కలిగినప్పుడు భగవంతుడు లభిస్తాడులే అని చెప్పి అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. మరి సాధన చేయాలి కదా. సాధన చేయడానికి కదా మీకు పురాణాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. మరి శాస్త్రాలు చెప్పినట్లు సాధన చేస్తే భగవంతుడు యొక్క దృష్టి మన మీద పడుతుంది. అప్పటి వరకు పడదు. ప్రయత్నించడం మన వంతు, ఫలితం ఇచ్చేది స్వామి. ఇంతగా ప్రయత్నించాలి, స్వామి కనిపించాలి. అబ్బా, పెద్ద గొప్ప భక్తులను ఉన్నారు ఇక్కడ, ఒకసారి వెళ్ళి చూడాలి ఆవిడ్ని అని ఆయన కనిపించాలి. ఆయన కనిపించేంతగా సాధన చేయాలి మనం. ఈ సాధన చేయడం కోసమే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, నియమం ఏంటి, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. సరే, వేదవ్యాసుడికి నారదముని ఉపదేశించారు. అయ్యా, బ్రహ్మకి మొట్టమొదట ఎప్పుడైతే 500 సంవత్సరాలు పట్టింది కిందకి మళ్ళీ పైకి వెళ్ళడానికి, చివరికి బ్రహ్మ భగవంతుడు శరణు పొందారు. స్వామి, మీరే దిక్కు, నేను ప్రయత్నించాను, మీరు కనిపించడం లేదు. ఎప్పటి వరకు మీకు కనిపించదో మాకు కనిపించాలని, అప్పటి వరకు మేము చూడలేము మిమ్మల్ని. స్వామి సర్వత్రా ఉన్నారండి, అణువణువున ఉన్నారు. కనిపిస్తున్నారే? స్వామి అణువణువున ఉన్నారు. అంతర్యామి రూపంలో, పరమాత్మ రూపంలో ప్రతి వారి హృదయంలో ఉన్నారు. నా హృదయంలో ఉన్నారు, కానీ నాకు కనిపించడం లేదు. మీ హృదయంలో ఉన్నారు, మీకు కనిపిస్తున్నారే? పోనీ మందిరం గుడికి వెళ్దాము, అక్కడ విగ్రహం రూపంలో ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారే, కదులుతున్నారే? మరి పోనీ వైకుంఠం అంటే దూరం ఉంది, ఇక్కడున్న స్వామి కనిపించడం లేదు, ఇంకా వైకుంఠం ఎవరు వెళ్తారు? మరి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తున్నారే? స్వామి అణువణువున ఉన్నారు, పరమాత్మ రూపంలో ఉన్నారు, విగ్రహ రూపంలో ఉన్నారు, వైకుంఠంలో ఉన్నారు, సర్వత్రా ఉన్నారు. ఎప్పటి వరకు ఆయన కనిపించదో వీరికి దర్శనం ఇద్దామని, అప్పటి వరకు ఎవరు చూడలేరు. విషయం అదన్నమాట. ఉండడం వాస్తవం, కానీ ఆయన కనిపించాలి, వీరికి దర్శనం ఇద్దాము అని. చూడండి, ధ్రువుడు 5 సంవత్సరాల వయసులో 6 నెలల కాలపాటు తపస్సు చేశారు ధ్రువుడు. స్వామికి అప్పుడు అనిపించింది వెళ్ళి దర్శనం ఇద్దామని కాదు, దర్శనం చేసుకుందామనిపించింది స్వామి.
ఆ విధంగా తపస్సు చేశారు ధ్రువుడు. భృత్య గాత్రం, సేవకుడు చూడటానికి వస్తున్నారు స్వామి, దర్శనం ఇవ్వడానికి కాదు, సేవకుడు చూడటానికి వస్తున్నారు. సో ఇలా బ్రహ్మ ఎప్పుడైతే శరణు పొందాడో అప్పుడు భగవంతుడు తపః అనే శబ్దం వినిపించింది. అప్పుడు కూడా భగవంతుడి దర్శనం లేదా, తపః అనే శబ్దం వినిపించింది. తపః అంటే తపస్సు చేయను. అప్పుడు 1000 దివ్య సంవత్సరాల పాటు బ్రహ్మ తపస్సు చేశాడు. అప్పటికీ భగవంతుడి దర్శనమైంది. అప్పటి వరకు కాలేదు. చూడండి, బ్రహ్మకే దుర్లభం అంటే ఇంకా మళ్ళాంటి వాళ్ళకి. అప్పుడు దర్శనమైంది. దర్శనమైన తర్వాత స్వయంగా భగవంతుడు శ్రీమద్ భాగవతాన్ని బ్రహ్మకి ప్రదానం చేశారు 4 శ్లోకాల రూపంలో. మనం తర్వాత చెప్పుకుంటాం 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు బ్రహ్మ నారదుడికి ఇచ్చారు. ఈ 4 శ్లోకాలు నారదుడు వేదవ్యాసుడికి ఇచ్చారు. ఈ వేదవ్యాసులు ఈ 4 శ్లోకాలతోటి 18,000 శ్లోకాల్ని రచించారు. మొత్తం శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయండి. 335 అధ్యాయాలు ఉన్నాయండి. 12 స్కందాలు ఉన్నాయి. సో ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి మహాత్మ్యం శ్రవణం చేద్దాము. మళ్ళీ రేపటి నుంచి ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం ఇలా చెప్పుకుంటాం. సరే, మహాత్మ్యము చూడండి విచిత్రము. మిగతా 17 పురాణాలని రచించారు వేదవ్యాసులు. వాటిల్లో మహాత్మ్యం ఉంది. అప్పటి వరకు శ్రీమద్ భాగవతం ఇంకా రచించలేదు. ఆశ్చర్యం అనిపించడం లేదే? ఇప్పుడు శ్రీమద్ భాగవతం ఇంకా రచించలేదు, కానీ శ్రీమద్ భాగవతం గురించి మిగతా పురాణాల్లో చెప్పబడి ఉంది. విషయం ఏంటంటే శ్రీమద్ భాగవతం నిత్యము సనాతనమైనది. అలా ప్రకటమైందంటే గురు పరంపరను స్థాపించడానికి స్వయంగా నారదులు వేదవ్యాసులకి ఉపదేశం చేశారు. ఈ గురు పరంపరని రక్షించడానికి. గురు పరంపర మాధ్యం ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలము. మా గురువుగారు ఇలా చెప్పారు, ఆ గురువుగారిని అడిగితే మా గురువుగారు ఇలా చెప్పారు. ఈ విధంగా పరంపరలు వస్తున్నదే జ్ఞానాన్ని గురు పరంపర జ్ఞానం అంటారు. మరి ఆది గురువు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన నుండే సమస్త జ్ఞానము పరంపరలో వస్తుంది. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి నారదుడు, నారదు నుండి వేదవ్యాసుడు, ఇలా 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 మన దాకా వచ్చింది. మనకి ఎలా లభించిందంటే గురు పరంపర ద్వారా లభించింది. గురు పరంపర ద్వారా లభించింది ప్రామాణికమైనది. మరి అందులో దోషాలు విషయం. ఇంత ప్రామాణికం కారణం ఏంటంటే మా గురువుగారు మాకు అందించారు. ఇంకా ప్రామాణికం ఏంటంటే వాళ్ళ గురువుగారికి వాళ్ళ గురువుగారు అందించారు. ఈ విధంగా వెళ్తూ వెళ్తూ చివరికి వెళ్ళేది శ్రీకృష్ణుడు. ఆయనే భగవద్గీతని అందించారు కదా. సరే, ఈరోజు మహాత్మ్యము చాలా పురాణాలు చెప్పబడిందండి. పద్మపురాణము, స్కంద పురాణం ఈ రెండిట్లో కాస్త ఎక్కువగా చెప్పబడింది. పద్మపురాణంలో 6 అధ్యాయాలు ఉన్నాయండి. స్కంద పురాణంలో 4 అధ్యాయాలు. సో ఈరోజు పద్మపురాణం మహాత్మ్యం చెప్పుకుంటాం. సమయం అయితే మళ్ళీ స్కంద పురాణం, గరుడ పురాణం కూడా కాస్త చెప్పుకుంటాము. గరుడ పురాణము వినాలని ఎందుకు అనిపించింది మీకు? ఎవరైనా చెప్పారా? లేకపోతే ఊరికే మనసుకు వచ్చేసింది గరుడ పురాణం విందాము? సరే, అలాగే మాకు అనిపిస్తుంది. శ్రీమద్ భాగవతం 7 రోజులు చెప్పుకుంటాము, ఇంకా మిగతా రోజులు గరుడ పురాణం చెప్పుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? 2 కంటిన్యూ చేస్తామా? మీకు ఎలా అనిపిస్తుంది? శ్రీమద్ భాగవతం సప్తాహం 7 రోజులు నియమం. సప్తాహం విధి అనమాట, నియమం అనమాట. శ్రీమద్ భాగవతం 7 రోజులు చెప్పుకుంటాం. తర్వాత 8, 9, 10, 11 4 రోజులు గరుడ పురాణం చెప్పుకుంటాం. ఎలా అనిపిస్తుంది? ఇలా అయితే విధిగా ఉంటుంది, ఒక నియమంగా ఉంటుంది. ఎందుకంటే 2 పురాణాలు చెప్పుకుంటాం అనుకోండి, ఇది కాస్త అవుతుంది, అది కాస్త అవుతుంది. శ్రీమద్ భాగవతం సప్తాహం విధి నియమం 7 రోజులు పూర్తి చేసేస్తాం. అంటే ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటాం. పూర్తి చేయడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు, ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటూ
7 రోజులు సప్తాహం వీధి అయిపోతుంది. ఎందుకంటే స్వయంగా పరీక్షిత్ మహారాజు కూడా 7 రోజులు విన్నారు. సుభద్రయ్య గోస్వామి 7 రోజులు చెప్పారు, పరీక్షిత్ మహారాజు కూడా 7 రోజులు విన్నారు. ఇది నియమం, విధి నియమం. తర్వాత మనము గరుడ పురాణం చెప్పుకుంటాం. ఒక 4 రోజులు ఆ పురాణము పూర్తవుతుంది, ఈ పురాణం పూర్తవుతుంది. ఇప్పుడు 2 పెట్టుకుంటే ఇది కాకపోవచ్చు, అది కూడా కాకపోవచ్చు. అందుకని కనుక 2 చెప్పుకుంటాం. సరే, ఈరోజు శ్రీమద్ భాగవత మహాత్మ్యం చెప్పుకుంటాం. పద్మపురాణ అంతర్గతం శ్రీమద్ భాగవత మహాత్మ్యం ప్రథమ అధ్యాయం. మొట్టమొదట ఇక్కడ వేదవ్యాసులు గ్రంథం ఆరంభించే ముందుగా భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. ఒకసారి మీరు కూడా నాతో చెప్తే బాగుంటుంది. ఒక శ్లోకం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. మొట్టమొదట గ్రంథం ఆరంభంలో వేదవ్యాసులు భగవంతుడు ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది? సత్ చిత్ ఆనందం. సత్ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం గురించి మొట్టమొదటి చెప్పబడింది. భగవంతుడి స్వరూపం ఎలాంటిదయా? సత్ అంటే కొన్ని కోట్ల యుగాల క్రితం ఉన్నారు, ఇప్పుడున్నారు, కొన్ని కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటారు. దీన్ని సత్ అన్నారు. ఎవరి రూపంలో మార్పు ఉండదు, అది సత్. సత్ సత్ అసత్ 2 ఉన్నాయి కదా. సత్ అసత్. ఈ జగత్తు అసత్, చిన్మయ జగత్తు భగవంతుడి రూపం సత్. ఇక్కడ వేదవ్యాసులు మొట్టమొదట భగవంతుని రూపాన్ని వర్ణిస్తున్నారు. సత్ 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 చిత్ ఆనందం. సచ్చిదానందంలో 3 శబ్దాలు ఉన్నాయి. సత్ చిత్ ఆనందం 3 శబ్దాలు. మొట్టమొదటి శబ్దం గురించి చెప్తున్నాం. సత్ అంటే ఎవరి రూపంలో మార్పు ఉండదు, ఆయన సత్. మిగతా జీవుల రూపాల్లో మార్పు ఉంటుంది. ఎవరి రూపం అని తీసుకోండి, 84 లక్షల రూపాలు ఉన్నాయండి. 1, 2 కాదు, 84 లక్షల జీవులు ఉన్నాయి. ప్రతి జీవిలో మార్పు ఉంటుంది, అందుకే అసత్ అని అంటారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎలా ఉన్నాం అలా ఉన్నామండి. ప్రతి క్షణము మన యొక్క శరీరము మార్పు చెందుతుంది. ప్రతి క్షణం అండి, ప్రతి క్షణము, అణువణువున ప్రతి క్షణము మృత్యువుకి మనం వెళ్తున్నాము. జన్మ తీసుకున్నామంటే మరణం తథ్యం. ఎవరికైనా సరే 1 రోజులు, 2 రోజులు, 1 సంవత్సరంలో, 100 సంవత్సరాలు మరణం తథ్యం. జన్మ తీసుకున్నారంటే మరణం. ఈ మార్పు అనేది భౌతిక జగత్తులో భౌతిక శరీరానికి సంబంధించింది మార్పు. కానీ భగవంతునిలో ఈ మార్పు ఉండదు. కొన్ని కోట్ల యుగాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు. కొన్ని కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా నిత్య యవ్వనం అనే అంటారు. 16 సంవత్సరాల పిల్లవాళ్ళనే ఉంటారు. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ పృథ్వీలో పరిపాలించారు, ఉన్నారు, లీలలు చేశారు. 11,000 సంవత్సరాల తర్వాత కూడా స్వామి 16 సంవత్సరాల పిల్లవాళ్ళలాగానే ఉన్నారు.
సత్ అనే శబ్దానికి ఉదాహరణ. 11,000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన వెళ్ళేటప్పుడు కూడా 16 సంవత్సరాల పిల్లవాళ్ళు ఆయనే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అలాగే ఉంటారు. అందుకే భగవంతుడయ్యారు. ఆయన ఇప్పుడు మాయావాదులు చెప్పినట్లుగా భగవంతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు కూడా మాయలో పడిపోతారు అని చెప్పడం అబద్ధం. శాస్త్రాలు చెప్తున్నాయి, ఎప్పుడు చూసినా మాయ ఆయన అధీనంలో ఉంటుంది. మాయ అధీనంలో ఆయన ఎప్పుడు ఉండదు. మరి మాయ అధీనంలో ఆయన ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు? ఇప్పుడు మీ చేతిలో ఏదైనా మిషన్ ఉంది, లేకపోతే ఏదైనా వెహికల్ కానీ, లేకపోతే టీవీ కానీ ఏదో ఉంటుంది. మీరు చెప్పినట్లు అది ఉంటుందా, లేకపోతే అది చెప్పినట్టు మీరు వింటారా? ఇప్పుడు మీ చేతిలో కారు ఉంది, మీరు ఎలా నడిపితే అలా నడుస్తుంది. మరి అది నడిపినట్లు మీరు నడుస్తారా? అది కాదు. అలాగే మమ మాయ దురత్యయ, స్వయంగా భగవంతుడు కృష్ణుడు అంటున్నాడు, నా మాయను దాటడం చాలా కష్టం, కానీ నా శరణు పొందితే నా మాయను దాటగలదు అంటున్నాడు. మరి ఆయన అధీనంలో మాయ ఉంది కాబట్టి మనల్ని కూడా దాటించగలదు. ఒకవేళ ఆయన మాయలో ఉంటే మనల్ని ఎక్కడ దాటిస్తారు? నూతిలో పడిపోయారు కొంతమంది, ఒడ్డు మీద కొంతమంది ఉన్నారు. మరి నూతిలో పడిన వాళ్ళని పైన ఉన్న వాళ్ళు మాత్రమే పైకి లాగలరు. మరి నూతిలో ఉన్న వాళ్ళే లాగుతారే, అయ్యే పని కాదు. ఒడ్డు మీద ఉన్న వాళ్ళు లాగుతారు. అలాగే కూడా సరే, భగవంతుడు సత్రూపం. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు చూసినా 16 సంవత్సరాలు లాగానే ఉన్నారు ఆయన. అందుకే సత్ అని అంటారు. ఇక రెండో శబ్దము చిత్. చిత్ అంటే జ్ఞానము. ఆయనకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదు. అందుకే జగద్గురువు అయ్యారు. గీతా జ్ఞానాన్ని ప్రసాదించారు, భాగవతాన్ని ప్రసాదించారు. మరి ఆయనకు అంత జ్ఞానం ఉంది. చూడండి, కోట్ల జీవులు ఉన్నాయండి. కోట్ల జీవులు అంటే అన్లిమిటెడ్. కోట్ల జీవులు. ఒక జీవిని తీసుకుంటే కోట్ల యుగాల క్రితము ఆ జీవి ఏ రూపంలో ఉన్నారు కూడా ఆయనకు తెలుసు. ఆయనకి తెలియని విషయం లేదు. దీన్నే జ్ఞానం అని అంటారు. ఏ విషయాలైతే ఇంకెవ్వరికి తెలియదు ఆ విషయాలన్నీ కూడా స్వామికి తెలుసు. అందుకే చిత్ అని అంటారు. సత్ చిత్ ఆనందం. మరి అన్నీ ఉండి కూడా ఆనందం లేకపోతే ఎవరు ఆయన భజన చేస్తారు చెప్పండి? ఇప్పుడు స్వామి భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన ఆనందంగా లేకపోతే మరి ఎవరెళ్ళి ఆయన భజన చేస్తారే? ఆనంద స్వరూపుడు భగవంతుడు. ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే అచింత్యమైన శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. స్వయంగా ఆయన సృష్టించాల్సిన అవసరం లేదు, స్వయంగా ఆయన పోషించాల్సిన అవసరం లేదు, స్వయంగా లయం చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి శక్తులు పరాస్య శక్తే వివిధైవ శ్రూయతే. వేదాలు చెప్తున్నాయి, భగవంతుడి దగ్గర అనంత కోటి శక్తులు ఉన్నాయి. అనంత కోటి శక్తులు. ఈ అనంత కోటి శక్తులు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. ఆయనకి స్వయంగా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆనంద స్వరూపుడు. చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభి రవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ శర్యమానం గోవిందం ఆది పురుషం తమనం భజామి. చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష. చిన్మయ ధామంలో వైకుంఠధామం, ఆ పైన గోలోకధామం, అక్కడ నేలంతా కూడా చిన్మయంగా ఉంటుంది. చిన్మయం అంటే ఇంతకు కోట్ల యుగాల క్రితం ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఏదైతే నష్టం కాదు దాన్ని చిన్మయం అంటారు. ఏదైతే మార్పు చెందదు దాన్ని చిన్మయం అంటారు. ఏదైతే పుట్టదు గిట్టదు దాన్ని చిన్మయం అంటారు. పుట్టిందంటే గిట్టుతుందండి, పుట్టిందంటే గిట్టుతుంది. పుట్టారంటే చేస్తారు ఎవరైనా సరే, ఏ జీవి అయినా సరే. పుట్టుక ఉందంటే చావడం కన్ఫర్మ్. కానీ చిన్మయ జగత్తు పుట్టదు, చావదు, స్థిరంగా ఉంటుంది. కోట్ల యుగాల క్రితం. ఎప్పటి నుంచి అంటే అనాది కాలం అని. అనాది
చిన్మయము. అలాగే అక్కడ వృక్షాలన్నీ కూడా కల్పవృక్షాలు. కల్పవృక్షాలంటే అక్కడికి వెళ్ళి మీరు ఏమడిగితే అని ఇచ్చేస్తారు. కల్పవృక్షాలు అని అంటారు. చింతామణి ప్రకర్షత్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభి రవిపాలయంతో. మరి స్వామి ఏం చేస్తుంటాడంటే, మరి ఊరికే ఉంటే అసలు సమయం పోతున్నాయి, ఏం చేస్తుంటారు? లక్షావృతేషు సురభి రవిపాలయంతం. మరి సురభి అనే ఆవులు, కోట్ల కోట్ల ఆవుల్ని కాస్తూ ఉంటారు ఆయన. సురభి ఆవుల్ని కాస్తూ ఉంటారు. మరి ఆయన సేవలు ఎవరు ఉంటారు? లక్ష్మీ సహస్ర సంభ్రమ శైవ్యమాన. వైకుంఠంలో ఒక లక్ష్మీ ఉంది, కానీ కృష్ణుడి దగ్గర సహస్రశత సంభ్రమ శైవ్యమాన. కోట్ల కోట్ల లక్ష్మీలు స్వామి పాదాల దగ్గర సేవ చేస్తున్నారు. అటువంటి గోవిందమాది పురుషం తమనం భజ. బ్రహ్మ ప్రార్థిస్తున్నారు. ఈ సత్ చిత్ ఆనంద స్వరూపం, ఈ 3 శబ్దాలకి అర్థం మనం చెప్పుకున్నాం. తర్వాత విశ్వోత్పత్యాది హేతవే, విశ్వాన్ని ఉత్పత్తి చేయడం, పోషించడం, లయం చేయడం, ఈ 3 కార్యాలు స్వామి చేస్తారు. తర్వాత తాపత్రయ వినాశాయ, ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం. ఈ 3 రకాల తాపాలని త్రితాపాలు అని అంటారు. 3 రకాల తాపాలు ప్రతి జీవికంటే. భౌతిక జగత్తులో జన్మ తీసుకున్న ప్రతి జీవికి కూడా ఈ 3 రకాల తాపాలు ఉంటాయి. 3 రకాల తాపాలు. ఈ 3 రకాల తాపాలతోటి ప్రతి జీవి కూడా తప్పించిపోతాడు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో దుఃఖాలయం అన్నారు కదా. మరి 3 రకాల తాపాలు ఉన్నాయి కాబట్టి దుఃఖాలయం. సరే స్వామి, ఇంత భయంకరమైన దుఃఖాలయం నుండి బయటపడటానికి మార్గం ఏంటి? స్వామి స్వయంగా చెప్తున్నారు, మనుష్యానం సహస్రేషు క్వచిత్ యతతి సిద్ధై. కోట్ల కోట్ల మనుషులలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే వాళ్ళలో ఎవరో ఒకరు మాత్రమే ఈ సాధన చేస్తాడు. ఈ విధంగా సాధన చేసి అంతిమంలో నన్ను పొందేవాడు ఎవడో ఒకడు. మరి ప్రయత్నించే వాళ్ళందరూ సరే, నెంబర్ 1, 2, 3 నెంబర్ ఉన్నాయి కదా, మన నెంబర్ కూడా వస్తుంది. ఎందుకు తప్పకుండా మనము భగవంతుడిని చేరుతాము. మరి వారు చేరారు, వీరు చేరారు, మరి మనం కూడా చేరుతాము. ఎందుకు చేరారు? ఎందుకంటే వారిని అనుసరిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మార్గంలో వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుందని మనకు తెలిసిపోయింది. మరి ఆ మార్గంలో వెళ్తాము. ముందు వెళ్తున్నారు, మనం వెనకున్నాము, మనం కూడా చేస్తాం. ఎందుకంటే అదే మార్గంలో వెళ్తున్నాం కదా. సరే, తాపత్ర వినాశనం, అవి 3, ఇవి 3, ఇవి 3 గుర్తుపెట్టుకోండి. సత్ చిత్ ఆనంద్ 3, సృష్టి స్థితి ప్రళయం ఇవి 3, తాపత్రయాలు 3, ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం. 3 లక్షణాలు కలిగిన వారు స్వామి. 3 కార్యాలు చేస్తారు, సృష్టి స్థితి ప్రళయం. ఇక మనకి 3 రకాల తాపాలు, వీటన్నిటి నుండి రక్షించడానికి ఏం చేయాలి? శ్రీకృష్ణాయ వయం నమః, శ్రీకృష్ణుడికి ప్రణామం చేద్దాం. ఇది మొట్టమొదటి శ్లోకం. వేదవ్యాసుడు ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో. నైమిషే సూతమాసీనం అభివాద్య మహామతిం కదామృత రసస్వాద కుశల సౌనకోబ్రవి. ప్రతి పురాణానికి ఉద్గమ స్థానము నైమిషారణ్యం అండి. నైమిషారణ్యం ఎంతమంది దర్శించారు? అందరూ వెళ్ళారండి. నైమిషారణ్యము లక్నో దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్ల. నైమిషారణ్యము అనే పేరు ఎలా వచ్చింది? నైమిషారణ్యం అనే పేరు ఎలా వచ్చింది? నిమిషం అంటే ఇదండి, ఒక రెప్పపాటు, దీన్ని నిమిషం అంటారు. 60 సెకండ్లు నిమిషం కాదండి, దీన్ని నిమి అంటే ఇదండి, రెప్ప. ప్రతి రెప్పపాటుకి పుణ్యము పెరుగుతూ ఉంటుంది, దాన్ని నైమిషారణ్యం. ప్రతి రెప్ప పడుతుందంటే మీ పుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఎన్ని రెప్పలు పడుతున్నాయో అనేది
పుణ్యం పెరుగుతుంది. దాన్ని నైమిషారణ్యం. అక్కడే మొత్తం పురాణాలకి ఉద్గమ స్థానం, అక్కడి నుంచే ఉద్భవించారు. సరే, అక్కడి నుంచి ఎలా వచ్చాయి? సౌనకుని ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన శిష్యులు ఒక 60,000 మంది ఉన్నారు. 60,000 మంది శిష్యులు సౌనకుని. వీరు నైమిషారణ్యంలో నిత్య నిరంతరము ఒక 10,000 సంవత్సరాల వరకు జరిగే యజ్ఞాన్ని ఆరంభించారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇక వెళ్ళిపోతున్నారు, ధర్మ జ్ఞానాది సహా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారు, లీలలు సమాప్తం చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఆ సమయంలో వీళ్ళకి అనిపించింది, అరే ఘోరమైన కలియుగం వస్తుంది, ఇంత భయంకరమైన కలియుగంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక 1000 సంవత్సరాల వరకు గడిచే ఒక గొప్ప యజ్ఞాన్ని ఆరంభించారు. ఆరంభించిన మరుక్షణమే ఇంకొక గొప్ప ఋషి, ఆయన పేరు సూత గోస్వామి. ఆయన మొత్తం భరతవర్షాన్ని భ్రమణం చేస్తూ 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 నైమిషారణ్యం వచ్చారు. ఆయన చూడగానే ఈ సౌనకుని ఆయన బృందం అంతా కూడా లేచి ప్రణామం చేసి, సాష్టాంగ ప్రణామం చేసి ఆయన తీసుకొచ్చి పైన ఆసనం మీద కూర్చోబెట్టారు, సింహాసనం మీద. స్వామి మొత్తం భరతవర్షం అంతా తిరిగారు. అన్ని పురాణాలు మీకు తెలుసు, అన్ని శాస్త్రాలు మీకు తెలుసు, అన్ని వేదాలు మీకు తెలుసు. మీరు దయదలచి మాకు సద్గతి ప్రాప్తి కోసము పురాణాలను చెప్పండి అని చెప్పి సౌనకుని వారి బృందం సూత గోస్వామిని అడిగారు. సూత గోస్వామి ఒక్కొక్క పురాణం చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం, గరుడ పురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, ఇవన్నీ రకాల పురాణాలు ఎన్ని ఉన్నాయి, అన్నిటినీ కూడా అక్కడి నుంచే ఉద్భవించారు. కనుక జీవితంలో ఒకసారైనా సరే నైమిషారణ్యం వెళ్ళి దర్శిస్తే బాగుంటుంది. చక్ర స్నానం అక్కడ, అలాగే శివుడు మందిరం కూడా ఉంది అక్కడ, దర్శించాలి. ఇలా నైమిషారణ్యం అత్యంత అన్ని తీర్థాలలోకెల్లా సర్వశ్రేష్టమైనది నైమిషారణ్యం. అన్ని పురాణాలు అక్కడ ఉద్భవించారు. సరే, సౌనకుని అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. ఏం ప్రశ్న వేస్తున్నారు? స్వామి, ఇహ ఘోరే కలో ప్రాయో జీవచ్చా శృతాం గత. స్వామి, భయంకరమైన కలియుగం ఆరంభమైంది, జీవులు అసురులైపోతున్నారు. చూడండి, ఇంతకుముందు యుగాల్లో రాక్షసుల్ని గుర్తుపట్టచ్చా? పట్టలేదు. ఇంతకుముందు యుగాల్లో వాళ్ళ రూపాలు చూసి ఈయన రాక్షసుడు, ఈయన దేవత, ఈయన మనిషి అని గుర్తుపట్టచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం రాక్షసులు గుర్తుపట్టగలమే? వాళ్ళు కూడా మనలాగానే ప్యాంటు షర్టు బట్టలు వేసుకొని ఉన్నారు. మరి పెద్ద పెద్ద కూరలు, పెద్ద పెద్ద దంతాలు, పెద్ద పెద్ద గోళ్ళు ఇలా ఉంటే ఆయన రాక్షసుడు అనుకోవచ్చు. మరి గుర్తుపట్టలేం కదా. మరి ఎలా గుర్తుపడతాం? వారి స్వభావము, గుణము, వారి ఆచరణను బట్టి గుర్తుపట్టవచ్చు. ఇటువంటి ఆహారం తీసుకుంటారు, వెంటనే మనం చెప్పేయచ్చు ఆయన రాక్షసుడు. ఈ విధంగా వేషభూషణ ఉంటుంది, చూడగానే చెప్పేయచ్చు ఈయన రాక్షసుడు. సరే, ఇంత భయంకరమైన కలియుగం వచ్చింది స్వామి, మరి మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడం ఎలా? అలాగే కలియుగంలో వచ్చే జీవుల్ని కూడా ఉద్ధరించడం ఎలా? దయచేసి చెప్పండి అంటూ సౌనకుని ప్రశ్న వేస్తున్నారు. స్వామి, గురువుగారు ప్రశ్నలు అయితే వైకుంఠం కూడా లభిస్తుంది, అటువంటి వైకుంఠ ప్రాప్తి ఎలా కలుగుతుంది అని సౌనకుని, అలాగే భక్తి జ్ఞానము వైరాగ్యం ఎలా కలుగుతుంది? చూడండి, సౌనకుని ప్రశ్న వేస్తున్నారు దాన్ని సూత గోస్వామి. భక్తి జ్ఞానము వైరాగ్యం ఎలా కలుగుతుంది? అలాగే భయంకరమైన అజ్ఞానం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అప్పుడు సూత గోస్వామి అంటున్నారు, అయ్యా, నేను చెప్పే మాటలు మీరు కాస్త సావధానంగా వినండి. సావధానతయా శృణు. మరి వినేటప్పుడు 2 రకాలండి, చెప్పేవారు కూడా 2 రకాలు. ఏంటంటే సావధానము, అసావధానం, ప్రమాదము, అప్రమాదం.
వినేటప్పుడు సావధానంగా విన్నాము అంటే విషయాలు మనకి చెవిలో నుండి హృదయంలోకి వెళ్ళిపోతాయి. అసావధానం అయిపోతే ట్రైన్ మన ముందు వెళ్ళినా కూడా మనకు తెలియదు. తెలుస్తుందా? మరి ఇప్పుడే కదా ట్రైన్ వెళ్ళిందా, నా ఎదురుగా ట్రైన్ వెళ్ళిందా? మరి అసావధానం. చెప్పేవాడు కాస్త అసావధానమైనా పర్వాలేదేమో, కానీ వినేవాళ్ళు కాస్త అసావధానం అయిపోతే ఏమి ఎక్కదనమాట. సూత్రగోస్వామి అంటున్నారు, స్వామి ఈ భయంకరమైన కలియుగం నుండి బయటపడటానికి కేవలం ఒకటే ఉపాయం. ఏంటా ఉపాయం? కాల వ్యాల ముఖ గ్రాస త్రాస నిన్నాస హేతవే. కాలము అనే సర్పము నోరు తెరుచుకొని ఉంది. సూతగోస్వామి అంటున్నారు, కాలము అనే సర్పము నోరు తెరుచుకొని ఉంది. ప్రతి జీవి ఆ నోట్లోకి వెళ్ళిపోవాల్సి ఉంది. ప్రతి జీవి. స్వామి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను, అప్పుడేం చేయాలి? శ్రీమద్ భాగవతం శాస్త్రం కలు కీరేన భాషితం. స్వయంగా కలియుగ జీవుల కోసం సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించారు. పరీక్షిత్ మహర్షి విన్నారు. ఆ శ్రీమద్ భాగవతానికి ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో వారు మాత్రమే ఈ కాల సర్పం నుండి బయటపడతారు. లేకపోతే అందరూ కూడా ఈ సర్పంలో వెళ్ళిపోవచ్చు. కాల వ్యాల ముఖ గ్రాస త్రాస. చూడండి ఎంత బాగా చెప్తారు. ఈ కాలము అనేది అందరినీ కబలిస్తుందండి. ఈ కాలం కాలోస్మి. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నేనే కాలాన్ని. కాలం రూపంలో అందరినీ కబలించేది కూడా నేనే అన్నారు కృష్ణుడు. ఈ కాలం ఎంత భయంకరమండి. కాలం అంటే దేవతలు కూడా భయపడతారు, బ్రహ్మ కూడా భయపడతారు, శివుడు కూడా భయపడతారు, దేవతలు అందరూ 33 కోట్ల దేవతలు భయపడతారు, జీవులు అందరూ భయపడతారు. కాలం అంటే భయం లేని వాళ్ళు ఎవరు లేరు. కాలం అంటే మృత్యువు. సమయం మారుతుంది. సమయం ముందుకెళ్తుందంటే మృత్యువుకు దగ్గరగా వెళ్తున్నాం అని అర్థం. ఇప్పుడు సర్వసాధారణంగా చూస్తున్నాం ఈ భౌతిక జగత్తులో ఆశ్చర్యమైన విషయం, బర్త్డే పార్టీస్ చేసుకుంటారు. బర్త్డే పార్టీస్ 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది, పార్టీస్ చేసుకుంటారు. మరి ఎంత ఆనందంగా చేసుకుంటారండి. నిజానికి శాస్త్రం ఆలోచిస్తే దుర్భాగ్యం. ఎందుకంటే 30 సంవత్సరాలు మీకు అయింది, 40 సంవత్సరాలు అయ్యాయి అంటే మృత్యువుకు దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. మరి ఇందులో ఆనందం ఏంటి? ఆనందం ఉందా? ఇప్పుడు జన్మ తీసుకున్నారు, 30 సంవత్సరాలు అయ్యాయి, 40 సంవత్సరాలు అయ్యాయి, 50 సంవత్సరాలు అయ్యాయి అంటే మృత్యువుకు దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. మరి ఆనందం ఏముంది ఇందులో? ఇంకా ఏడవాలి, బాధపడాలి. అయ్యో 50 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు నేను భగవంతుని పొందడానికి ఏం ప్రయత్నం చేయలేదే అని బాధపడాలి. చూడండి, ఒక విషయం చెప్తాను. ఏ శరీరాన్ని అయితే మనం పొందాము ఇప్పుడు ప్రస్తుతం మానవ శరీరం అంటారు. ఈ శరీరం ఎంత దుర్లభం అంటే దేవతలు కూడా భగవంతుని ప్రార్థిస్తుంటారు నిత్యము ఈ శరీరం పొందడానికి. చూడండి, ఆలోచించండి ఒకసారి. దుర్లభో మానుషో దేహో. ఎంత దుర్లభం అంటే ఈ శరీరము. దేవతలు ప్రార్థిస్తున్నారండి భగవంతుడిని, కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు, నారాయణుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు మనుష్య జన్మ ఇవ్వండి. ఈ మనుష్య జన్మ యొక్క విలువ తెలుసుకోండి ఫస్ట్. దేవతలు స్వయంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. అహో అమీషాం, భాగవతం శ్లోకం. అహో అమీషాం కిమకారి శోభనం ఏ జన్మలబ్ధం ఋషు భారతాజిరే ప్రసన్నయేషాం వినుత స్వయం హరి ఏ జన్మలబ్ధం ఋషు భారతాజిరే ముకుంద సేవో పైకం స్ఫురాహీన. దేవతలు స్వయంగా పంచమ స్కందంలో వస్తుందండి. దేవతలు స్వయంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. చూడండి ఏం ప్రార్థిస్తున్నారు? అహో అంటే భూలోకంలో జన్మ తీసుకున్న మనుషులను చూసి దేవతలు చూసి అహో అంటున్నారు. అంటే ఆశ్చర్యపోతున్నారు. అబ్బా, ఈ మనుషుల భాగ్యమే భాగ్యం. ఏం భాగ్యం అండి బాబు? అహో అమీషాం కిమకారి శోభనం.
శోభనం అంటే వీరి మంగళమే మంగళము, వీరికి ఇంత మంగళం చేకూర్చుతుంది. మనిషి జన్మ తీసుకున్న ప్రతిభాన్ని చూసి దేవతలు అసూయ పడుతున్నారు. మాకెందుకు లేదు మనుష్య జన్మ? అసూయ కలుగుతుందండి. ఏ దేవతలైతే మీరు ఉదయాన్నే లేచి మొక్కుతుంటారు, వెళ్ళి ఆ గుడికి ఈ గుడికి వెళ్ళి, వారు భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకెందుకు మనుషుల జన్మ లభించలేదని. అహో అమీషా హిమకారి శోభనం. మరి ఏ మనుషులయ్యా? ఏ జన్మ లబ్ధం ఋషు భారతాజిరే. భారతవర్షంలో జన్మించిన మనుషులను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకని? ఆరే కాదు, భగవంతుడు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రసన్న ఏషాం శ్రీదుత స్వయం హరి. ఎప్పుడైతే మొట్టమొదట భగవంతుడు సృష్టి ఆరంభించేటప్పుడు ఒక్కొక్క జీవిని సృష్టి చేస్తూ వచ్చాడండి. నేల మీద తిరిగేవి, నీళ్ళలో తిరిగేవి, ఆకాశంలో ఎగిరేవి, ఇలా ఒక్కొక్క జీవిని సృష్టిస్తూ 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 ఆయనకి సంతృప్తి కలగలేదండి. భగవంతుడి సంతృప్తి కలగలేదండి. చివరికి ఎప్పుడైతే తనలాంటి రూపాన్ని, ఒక రూపాన్ని సృష్టించినప్పుడు ప్రసన్న ఏషాం, అప్పుడు ప్రసన్నత కలిగింది. భగవంతుడి ముఖంలో ప్రసన్నత కలిగింది. అబ్బా, నాలాంటి రూపం అంటే మనిషి రూపం, వీడు కావాలనుకుంటే నా దగ్గర చేరగలరు, కానీ మిగతా జీవులు రాలేవు నా దగ్గర. చూడండి, మనిషి సాధన చేస్తే భగవంతుడిని పొందగలడు, మిగతా జీవులు పొందలేవు. చూడండి, ఇప్పుడు సత్సంగం చెప్పేవారి మనిషి, వినేవారి మనిషి, మిగతా జీవులు వచ్చి వింటున్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మిగతా జీవులకి అవకాశం ఉందా అంటే లేదు. ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు భాగవతం చెప్పుకుంటున్నాను, మరి ఇంకొక మనిషికి వెళ్ళి చెప్తారు, రండి భాగవతం, అయినా కానీ కుక్క కోతి ఇవన్నీ వస్తాయా? వాటికి అవకాశమే లేదు. అలాగని బుద్ధి లేదంటే బుద్ధి ఉన్నాయి. భగవంతుడిని పొందే బుద్ధి వాటికి లేవు, మనిషికి మాత్రమే ఇచ్చారు స్వామి. ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరి. స్వయంగా భగవంతుడు ప్రసన్నుడైపోయాడు. ఇంతగా ప్రసన్నుడైపోయాడు, ఇంతగా ప్రసన్నుడైపోయాడు. అబ్బా, ఈ మనిషి కావాలనుకుంటే, కోరుకుంటే, ప్రయత్నిస్తే నా దగ్గరికి వస్తాడు. ఇక మిగతా జీవులు రాలేవు. మరి ఈ మనిషి జన్మ ఎవరికి లభిస్తుందండి? స్వామి కృప ఏ జీవి మీద పడుతుందో ఆ జీవికి మాత్రమే మనిషి జన్మ. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, కోట్ల జీవులు ఉన్నాయండి. మీకు ఒకవేళ చెప్తే వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు ఒక డ్రాప్ నీళ్ళు తీసుకోండి, లేకపోతే గాల్లో తీసుకోండి, కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి ఇక్కడే. అంటే ఇంకా మొత్తం ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయో అర్థం చేసుకోండి. మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాము. వాటిలో కూడా ఆత్మ ఉందండి, ఉంది కాబట్టి దాంట్లో జీవం ఉంది. ఇప్పుడు చూడండి, ఈ శరీరంలో మూల్యమైన వస్తువు ఆత్మ మాత్రమే. ఏ క్షణమైతే ఆత్మ ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడు మృతదేహం అంటారు. అవునా కాదు? ఇప్పుడు ఆత్మ అత్యంత సూక్ష్మమైనది. ఆత్మ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, చేతులు కాళ్ళు ఆడుతున్నాయి. ఆత్మ ఏ క్షణమైతే ఈ శరీరం వదిలేస్తుందో ఆ క్షణం మృత శరీరం అంటారు. ఎందుకు పనికిరాదు ఈ శరీరము, ఎందుకు పనికిరాదు. ఒకవేళ ఏదైనా షాప్ ఎదురుగా పెట్టారనుకోండి మృతదేహాన్ని, షాపోడు అంటాడు, 1000 రూపాయలు తీసుకొని ఈ మృతదేహాన్ని తీసేసేయండి, కంపు కొడుతుంది. కొన్ని ఈ చర్మం ఏమైనా దేనికైనా పనికొస్తుందా? ఎందుకు పనికొస్తుంది? ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఎటువంటి మూల్యం లేదు. మరి ఆత్మ ఉంది అంటే ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించాలి. అందుకోసం మరి మిగతా జీవులకి మనకి తేడా ఏంటి చెప్పండి? ఆహార నిద్ర భయమైతునచ్చ సామాన్యమేతత్ పశువే నరాణ ధర్మేణ దేశం అధికో విశేషం ధర్మేణ హీనే పశువే సమానం. మనిషికి పశువుకి తేడా ఏంటి? ఆహారం, అవి తింటున్నాయి, మనం తింటున్నాయి, తేడా ఏం లేదండి. వాటికి ఆకలేస్తున్నాయి, వాటి తింటున్నాయి, మనం తింటున్నాం. కాకపోతే వంట చేసుకొని తింటున్నా, ఎక్కడైనా తినేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఆహార నిద్ర, మరి మనం ఇంకా పడుకోవడానికి మంచి కాస్త ఎయిర్ కండిషన్ కావాలి, మంచి సోఫా కావాలి, లేకపోతే నిద్ర రాదు. మరి ఒక్కోసారి ట్రైన్లో కూడా తలగడ లేదని చెప్పి తలగడ కూడా తీసుకెళ్ళిపోతాం. ట్రైన్ తలగడ లేకపోతే మాకు నిద్ర రాదు. మరి నిద్ర కోసం ఎంతో ప్రయత్నిస్తారు, ఆ జీవులు ప్రయత్నించక్కర్లేదు. పిల్లల్ని కనడం, అవి కొంటున్నాయి, మనకు కొంటున్నారు. తేడా ఏంటి? ధర్మేణ దేశం అధికో విశేషం. భగవంతుడిని పొందే జ్ఞానము, బుద్ధి, ధర్మము మనిషి దగ్గర ఉంది, వాటికి లేదు. అది తేడా, అంతే. ఒకవేళ మనము
ఈ బుద్ధిని ప్రయోగించకపోతే ధర్మేణ తేషాం అధికో విశేష ధర్మేణ హీనే పశువే సమానం. వాటికి మనకి తేడా ఏం లేదు. ఇలా సూత గోస్వామి అంటున్నారు, శ్రీమద్ భాగవతం మేము చెప్తాము మీరు వినండి అన్నారు సూత గోస్వామి. సరే స్వామి, శ్రీమద్ భాగవతము దేవతలకు కూడా దుర్లభం అన్నారు సూత గోస్వామి. వెంటనే సౌనకుని అన్నారు, స్వామి దేవతలు కూడా లేదా ఏంటి, వారు కూడా వినడానికి అవకాశం లేదేంటి శ్రీమద్ భాగవతం? శ్రీమద్ భాగవతం వారికి కూడా దుర్లభం. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు గురించి కొద్ది చెప్పుకుంటామండి. పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటకి వెళ్ళారు. సర్వత్రా భ్రమణం చేస్తూ 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 అలసిపోయారు. దప్పికేస్తూ ఆకలేస్తూ దూరంగా చూశారు ఒక పర్ణ కుటీరం, ఒక గుడిసె లాంటిది అక్కడ. అరే ఇక్కడ ఎవరో మహాత్ములు సాధువులు ఉంటారు అని చెప్పి అక్కడికి వెళ్ళారు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి ఒక శమీక ముని, ఆయన పేరు శమీక ముని, శమీక ముని ఆశ్రమం అది, శమీక ముని ఉన్నారు లోపల తపస్సు చేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు బయట నుండే, స్వామి స్వామి నాకు కాస్త దప్పికైతుంది, కాస్త నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు అడిగారు. శమీక ముని ఆయన తపస్సులో ఉన్నారు. బాహ్య జ్ఞానం తెలియదు పాపం. బయట ఎవరైనా పిలిచినా కూడా వినపడదు, కనిపించదు. అంతగా తపస్సులో ఉన్నారు ఆయన. సరే, పరీక్షిత్ మహారాజు ఇంతగా దప్పికైంది, అడిగి నోరు వెండిపోయింది. ఇక కోపంతో వెళ్ళిపోతూ అక్కడే చనిపోయిన ఒక పాము ఉంది. పాము తీసుకెళ్ళి ఆయన మెడలో వేసేసారు. వెళ్ళిపోయారు పరీక్షిత్. తర్వాత ఈ ఋషి శమీకముని యొక్క బాలుడు, చిన్న పిల్లవాడు ఆ పక్కనే దూరంగా ఆడుకుంటున్నాడు. ఈ ఫ్రెండ్స్ వెళ్ళి చెప్పారు, తోటి బాలుడు వెళ్ళి చెప్పారు, రేపు మీ నాన్నగారి మెడలో పాము ఉంది, చచ్చిపోయిన పాము. వెంటనే ఆ బాలుడు తపశ్శక్తి సంపన్నుడు, భయంకరమైన కోపం వచ్చేసింది. ఎవరైతే నా తండ్రి మెడలో చనిపోయిన పాము వేశాడో దివ్య దృష్టిలో చూశాడు పరీక్షిత్ మహారాజు అని తెలిసిపోయింది. 7 రోజుల్లో తక్షగానే పాము వచ్చి కాటు వేస్తుంది, మరణిస్తారు అని చెప్పి శాపం ఇచ్చారు ఈ బాలుడు. ఎప్పుడైతే శాపం ఇచ్చేశాడు కోపంతో, మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడైతే శమీకముని మళ్ళీ బాహ్య జ్ఞానం వచ్చింది. చూసేసరికి చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? నాన్నగారు ఇలా కోపంలో నేను శాపం ఇచ్చేసాను, చనిపోయిన పాము వేశారు. మరి ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంత పెద్ద శాపం ఇచ్చావేంటి? చనిపోయిన సరే దప్పికేస్తుంది, నాకు వినిపించలేదు, నేను మంచినీళ్ళు ఇవ్వలేదు, సరే చనిపోయిన పాము వేస్తే పర్వాలేదు. ఆయన మొత్తం భరతవర్షాన్ని రక్షిస్తున్నారు పరీక్షిత్ మహారాజు. పాండవుల తర్వాత ఆయనే రక్షిస్తున్నారు మనల్ని. మనం ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేస్తున్నామంటే కారణం ఏంటి? పరీక్షిత్ మహారాజు. శ్రీకృష్ణుడే స్వయంగా తల్లి గర్భంలో రక్షించాడు ఆయన పరీక్షిత్ మహారాజు. ఉత్తర గర్భంలో స్వయంగా శ్రీకృష్ణుడే కదా రక్షించింది అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుండి. అటువంటి పరీక్షిత్ మహారాజు నువ్వు ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష, మరణ శిక్ష ఇచ్చావు. సరే, వెంటనే శమీకముని తన దగ్గర ఉన్న ఒక శిష్యుడిని పంపించాడు పరీక్షిత్ మహారాజు దగ్గరికి. అయ్యా, ఆయనకి ఈ విషయం తెలియదు పాపం, ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటారు, ఒకసారి వెళ్ళి చెప్పండి. ఈ శిష్యుడు వెళ్ళి చెప్పారు పరీక్షిత్ మహారాజు, స్వామి ఒక శాపం కలిగింది మీకు. ఏంటి ఆ శాపం? స్వామి, 7 రోజుల్లో తక్షక అనే ఒక పాము వచ్చి మిమ్మల్ని కాటు వేస్తుంది, మీకు మరణం సంభవిస్తుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? ఇప్పుడు ఊరికే సరదాగా అనుకున్నాను, ఎవరైనా మీకు శాపం ఇచ్చారనుకున్నాం, ఒక 7 రోజుల్లో మరణం అయిందండి, మీరేం చేస్తారు? ఏం చేస్తారు? నేను అదే చేశాను. కూతురుంది, ఏం చేస్తారు? కొద్ది కొంచెం ఆవిడ సుఖంగా వెళ్ళింది, మనం అలా చేయకూడదు. 7 రోజుల్లో మీకు ఎవరైనా శాపం ఇచ్చారు అనుకుందాం,
శాపం ఇస్తే మీరేం చేస్తారు? 7 రోజులు మరణం. అందరూ 7 రోజులేనండి. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారం 7 రోజులే కదండి. 7 రోజుల్లోనే కదండి అందరికీ మరణం. మాకైనా సరే మీకైనా సరే 7 రోజులు. 8వ రోజు ఉందా? 8వ రోజు లేదు. 7 రోజుల్లోనే ఎవరికైనా సరే. సరే 7 రోజులు మరణం అని శాపం కలిగిందే అనుకున్నాం. ఏం చేస్తాం మనం? స్వామి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ ఏం చేస్తాం మరి? శాపం కదండి, తప్పకుండా జరుగుతుంది అది. డాక్టర్ ఏం చేస్తారు మరి? ఆయన కూడా 7 రోజులు మరణమే కదా డాక్టర్ కూడా. ఇప్పుడు కరోనాలో లక్షల మంది పోయారు. మరి అందులో డాక్టర్స్ ఉన్నారా లేదా? ఎక్కువ డాక్టర్స్ ఎక్కువ. మరి వాళ్ళ దగ్గర ఉపాయం ఉంటే వాళ్ళని రక్షించుకోపోయారా? పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పేషెంట్ను కూడా రక్షించేవారు కదా. అంటే మరణం నుండి ఎవరు రక్షించలేరు. మొట్టమొదటైంది మరణం నుండి ఎవ్వరూ రక్షించలేరు. తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, డబ్బు కానీ, ఇల్లు కానీ, వాకిలు కానీ, సంపద కానీ, బంగారం కానీ, ఇవి ఏమీ మరణం నుండి రక్షించలేదు. ఇది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. సరే, పరీక్షిత్ మహారాజు అత్యంత తెలివైన ఆయన. స్వయంగా శ్రీకృష్ణుడు భక్తుడు, చిన్నప్పటి నుంచి భక్తుడు ఆయన. చూడండి, మనకేదన్నా ఒంట్లో బాగాలేకపోతే వెంటనే ఏం చేస్తాము? ఫలానా డాక్టర్కి ఫోన్ చేస్తాము. ఆ డాక్టర్ మంచి ఆయన, మంచి మెడిసిన్. చూడండి, మెడిసిన్ మీద ఉన్నంత శ్రద్ధ భక్తి భగవంతుడి మీద ఉండదు మనం. చూడండి, ఇప్పుడు కృష్ణారామ అంటాము, ఈ లోపల ఎవరైనా ఫలానా మెడిసిన్ ఇది చాలా బాగా పనిచేస్తుందంటే వెంటనే అది కొట్టుకుంటాము. దాని మీద ఎక్కువ శ్రద్ధ, ఈ మెడిసిన్ తీసుకుంటే బాగా అవుతుంది. కానీ ఇప్పటి వరకు మన కృష్ణారామ అన్నాము, అరే స్వామి ఉన్నారు నాకేంటి భయం అన్న ఆలోచన వస్తుందా? చాలా తక్కువ అండి. భౌతిక వస్తువు మీద, భౌతిక వ్యక్తి మీద ఉన్నంత ప్రేమ శ్రద్ధ భగవంతుడి మీద ఉండదు మనకి. మరి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మన జన్మ ధన్యమైనట్లే. బాగాలేకపోతే డాక్టర్ని ఆశ్రయిస్తాము. స్వామి డాక్టర్ గారు మీ శరణం మేము. ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు వచ్చాయి, ఏదన్నా గొడవలు ఏదన్నా, మనము పోలీసుల్ని ఆశ్రయిస్తాము. స్వామి మీ శరణం మేము. కోర్టులకు వెళ్తాము, మీ శరణం మేము అని. చూడండి, ప్రతిదానికి భౌతిక వస్తువుల మీద, భౌతిక వ్యక్తుల మీద ఆధారపడతాము. కానీ భగవంతుడు తలుస్తామా? ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో వెంటనే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నిజానికి ఆ మెడిసిన్ కూడా స్వామి ఆజ్ఞ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. సరే, పరీక్షిత్ మహారాజు చాలా తెలివైన ఆయన. ఆయన ఏం చేశారంటే, ఈ మాట వినంగానే 7 రోజులు మీరు చనిపోతారు స్వామి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పి ఆ శిష్యుడు వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? అబ్బా, ఎంత ఆనందము! నా మరణము నాకు భాగ్యమైంది. ఎందుకంటే ప్రతివారి మరణము ఎప్పుడు కలుగుతుందో వారికి తెలియదు. ఇప్పుడు జాగ్రత్త పడాలంటే, ఇప్పుడు నాకు తెలిసిపోయింది అనుకోండి, ఫలానా సంవత్సరం ఫలానా రోజు నేను చచ్చిపోతానని నాకు తెలిసిపోతే నేను జాగ్రత్త పడతానో లేదు. తెలివైనవాడిని కాబట్టి, అంటే శాస్త్రం చదివాను కాబట్టి నేను జాగ్రత్త పడతాను. ఏదో గుళ్ళో వెళ్ళి రామాయణమో భాగవతమో చదువుకుంటా అని చెప్తాను ఆ సమయంలో. ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఈ సమయంలో ఈరోజు నేను పోతానని. ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది అనుకోండి, ఫలానా సంవత్సరం ఫలానా రోజు ఫలానా టైంలో పోతానంటే వెంటనే భాగవతం పట్టుకుంటారు, కృష్ణారామని సంకీర్తన చేపిస్తారు, అంతే, హరే కృష్ణ వెళ్ళిపోతారు. పరీక్షిత్ మహారాజు అంటున్నారు, అబ్బా ఎంత భాగ్యమో చూడండి, మిగతా వారికి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు, నాకు తెలిసిపోయింది 7 రోజుల్లో నేను పోతాను. అచ్చా, పోతాను, ఇప్పుడేం చేయాలి? ఉన్న రాజ్యము తన కుమారుడికి ఇచ్చేశారు, మొత్తం సర్వం. ఆయన వెళ్ళిపోయారు గంగా తటానికి, గంగా నది ఒడ్డుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక మంచి గురువుని ఆశ్రయిస్తాను, ఈ 7 రోజులు స్వామి లీలల గురించి వారు చెప్తారు, నేను వింటాను అని బుద్ధి ఆయన కలిగింది. ఇప్పటికి కూడా సుక్తలం అని చెప్పి హరిద్వారు ఢిల్లీ మధ్యలో సుక్తలం వెళ్ళుంటే వెళ్ళారా? ఎక్కడైతే పరీక్షిత్ మహారాజు 7 రోజుల పాటు కూర్చొని భాగవతం విన్నారు, సుక్తలము అని అంటారు.
స్వయంగా సుఖదేవ గోస్వామి చెప్పారు. 60,000 ఋషిములు అందరూ కూడా అక్కడ విన్నారు. సుతలం గంగా నది ఒడ్డున. ఇప్పుడు ఆశ్రమాలు చాలా అయ్యాయి. సరే, పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయారు గంగా తటానికి, గంగా ఒడ్డుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన 2 ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్ని ప్రశ్నలు? 2 ప్రశ్నలు. ఒక్క ప్రశ్న వేస్తున్నారు. స్వామి, మనిషి జన్మ తీసుకున్న వాడి యొక్క కర్తవ్యం ఏంటి? అది కూడా మరణాశీలుడు అంటే చనిపోయేవాడు చేయాల్సిన పని ఏంటి? చనిపోయేవాళ్ళు ఎవరున్నారు? చనిపోయేవాడు మనందరం కూడా చనిపోయేవాడు. చనిపోయే వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? మనిషి జన్మ తీసుకున్న వాడి యొక్క కర్తవ్యం ఏంటి? ఇది మొట్టమొదటి ప్రశ్న. 2వ ప్రశ్న, స్వామి, ఇంతమంది దేవతలు ఉన్నారు, ఎవరి నామాన్ని భజించాలి? ఎవరి కథని వినాలి? ఎవరికి ప్రణామం చేయాలి? ఎవరికి ప్రదక్షిణ చేయాలి? ఎవరి ప్రసాదం తీసుకోవాలి? నిజానికి భగవంతుడు ఎవరు? ఈ 2 ప్రశ్నలు వేశారు పరీక్షిత్. మనము దీనికి సమాధానంగానే సుఖదేవ గోస్వామి 18,000 శ్లోకాల్ని చెప్పారు. సరే, ఎంత దుర్లభమైనది శ్రీమద్ భాగవతం, దేవతలు కూడా దుర్లభం. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు వచ్చారు, కూర్చున్నారు, సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తున్నారు, ఆయన వింటున్నారు, ఈయన చెప్తున్నారు. ఆ సమయంలో దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారు? అమృతం తీసుకొచ్చారు. సుఖదేవ గోస్వామికి ప్రణామం చేసి చెప్తున్నారు ఆ దేవతలు, స్వామి, ఆ భాగవతం ఏదో మాకు ఇచ్చేయండి, ఈ అమృతం మీద తీసుకోండి. ఆ పరీక్షిత్ మహారాజుకి ఇచ్చేయండి, అమృతం తాగి ఆయన బతికిపోతారు. 7 రోజులు ఆయనకి మరణము, ఈ అమృతం తాగి బతికిపోతారు. ఆ భాగవతం ఏదో మాకు ఇవ్వండి అన్నారు దేవతలు. వెంటనే సుఖదేవ గోస్వామి నవ్వారు. దేవతలు మీరు చాలా తెలివైన వాళ్ళు. పగిలిపోయిన గ్లాసు ముక్క ఎక్కడ? మణి లాంటి శ్రీమద్ భాగవతం ఎక్కడ? మరి ఏ అమృతం అయితే మీరు అంటున్నారు పరీక్షిత్ మహారాజుకి ఇవ్వమని, మరి ఆ అమృతం మీ దగ్గర ఉంటే దేవతలు రాక్షసుల యుద్ధంలో రాక్షసులు ఎన్నిసార్లు మిమ్మల్ని సంహరించారు? మరి ఆ అమృతం ఉండి కూడా లాభమేంటి మీ దగ్గర? నిజమైన అమృతము శ్రీమద్ భాగవతం. మరి సుఖదేవ గోస్వామి దేవతలకు అన్నారు, నిజానికి మీరు భక్తి శ్రద్ధలతో వచ్చి కూర్చుంటే నేను భాగవతం తప్పకుండా మీకు ఇచ్చేవాడిని. కానీ మీరు వ్యాపార బుద్ధితో వచ్చారు, మేము ఇది ఇస్తామంటే అది ఇవ్వండి అన్నట్లు. మీకు అమృతం ఇస్తాము, మీరు భాగవతం మాకివ్వండి అని వ్యాపార బుద్ధితో వచ్చారు. కనుక మీరు ఈ క్షణం నుండి వెళ్ళిపోండి తొందరగా అని చెప్పి సుఖదేవ గోస్వామి అన్నారు. కనుక దేవతలు కూడా దుర్లభమైన భాగవతము ఈరోజు మనకి చెప్పడానికి, మాకు శ్రవణించడానికి మీకు కూడా సులభం, గురుగారి కృపవడం. అప్పుడు ఈ శాస్త్రం భాగవతము మేనిరే భగవద్ రూపం శాస్త్రం భాగవతం కలో పఠన శ్రవణ సత్య వైకుంఠ ఫలదాయకం. పఠించేవాడికి, చెప్పేవారికి, వినేవారికి ఫలితమేంటి? వైకుంఠ ఫలదాయకం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు కూర్చొని వినమని చెప్పాము మీకు. మరి వెంటనే ఫలితం ఏంటంటే ముందే చెప్పేస్తున్నారు, వైకుంఠ ఫలదాయకం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. నిజానికి మొట్టమొదటిసారిగా చతుస్సనాతనులు నారద మునికి భాగవతం చెప్పారు. చతుస్సనాతనులు రామాయణము నారదముని చతుస్సనాతనులు చెప్పారు. రామాయణం వాల్మీకి రామాయణము స్వయంగా నారదుడు చతుస్సనాతనులు చెప్పారు. భాగవతము చతుస్సనాతనులు నారదమునికి చెప్పారు. సౌనకముని వెంటనే ప్రశ్న వేస్తున్నారు, స్వామి నారదముని ఒక స్థానంలో ఎక్కువ రోజులు ఉండరు కదా, మరి 7 రోజులు కూర్చొని విన్నారా? ఆయన మనసు చంచలము, ఒకచోట ఎప్పుడు కూర్చోరు నారదముని. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి 7 రోజులు కూర్చొని విన్నారా? సౌనకుని ప్రశ్న వేస్తున్నారు, ఎప్పుడు విన్నారు, ఎక్కడ విన్నారు? వెంటనే సూత గోస్వామి చెప్తున్నారు, అంతరతే కీర్తయిష్యామి భక్తియుక్తం కదానకం సుఖేన మమయ ప్రోక్తం రహస్యం చార్య ఏకదా హి విశాలాయ చత్వార ఋషయోమల సత్సంగార్థం సమయాత
దదృశు తత్ర నారదం. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, స్వామి పూర్వకాలంలో విశాలపురం అంటే ఏంటి? బద్రీనాథం. బద్రికాశ్రమాన్ని విశాలపురం అని అంటారు. మాయాపురం అంటే హరిద్వారం, మాయాపురం అని అంటారు. ఈ విశాలయం బద్రికాశ్రమంలో ఒకసారి ఒక ఘటన జరిగింది. ఏంటి? స్వయంగా చతుస్సనాతనులు బ్రహ్మలోకం నుంచి బద్రికాశ్రమానికి వచ్చారు. చతుస్సనాతనులు, సనక, సనాతన, సనంద, సనత్, నలుగురిని కలిపి చతుస్సనాతనులు అని అంటారు. ఎప్పుడు చూసినా కూడా 5 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు. బ్రహ్మ సృష్టి ఆరంభం నుండి ఉన్నారు, 5 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు. ఇప్పుడు చూస్తే ఈ బద్రికాశ్రమంలో సత్యలోకం నుండి బద్రికాశ్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత నారదముని చూశారు. మరి నారదముని ముఖం ఎలా ఉంది? కథం బ్రహ్మన్ దేనముఖః కుత చింతాతురో భవాన్ త్వరితం గమ్యతే పుత్ర కుతచ్చ గమనం తవ. నారదముని కూడా అప్పుడే కలిశారు వాళ్ళు. కానీ నారదముని ముఖము ఎండిపోయినట్టుంది, ముఖం వాడిపోయింది. చతుస్సనాతనులు అంటున్నారు, స్వామి ఏంటి మీ ముఖం వాడిపోయినట్లుంది? కారణం ఏంటి? తవేదం ముక్త సంజ్ఞస్య నోచదం వదకారణం ఇదానీ శూన్యచిత్తోసి గతమిత్తో యథాచన. ఎలా ఒక వ్యక్తి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయండి, ఒక్క క్షణంలో ఆ కోట్ల రూపాయలు పోయాయి అనుకున్నాను. ఒక వ్యక్తి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఒక్క క్షణంలో ఆ కోట్లన్నీ పోయాయి అనుకున్నాను. వాడి ముఖం ఎలా ఉంటుంది? వాడిపోయినట్టు. అలాగే ఇక్కడ చతుస్సనాతనులు నారదమునితో అంటున్నారు, స్వామి డబ్బు కలిగిన వాడికి డబ్బు పోయినట్లుగా మీరు మీ ముఖము వాడిపోయినట్లుంది, కారణం ఏంటి? వెంటనే నారదముని అంటున్నారు, స్వామి నా యొక్క బాధ చెప్తాను వినండి. నారదముని చెప్తున్నారు చతుస్సనాతనులు, స్వామి నేను భగవంతుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత, చూడండి ఇది కలియుగం ఆరంభంలో జరిగిన విషయం. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కలియుగం ఆరంభంలో అక్కడ పరిస్థితులు ఏంటి ఆ విషయాలు చెప్తున్నాయి కదా. ఎప్పుడైతే నారదుని ఆలోచించారు, అరే శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత భూలోకం ఎలా ఉంది, భరత వర్షం ఎలాగుంది, భూలోకంలో జనాలు ఏమేమి చేస్తున్నారు, భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత కలియుగం ఆరంభంలో ఏమేమి ధర్మాన్ని పాటిస్తున్నారు ఒకసారి చూద్దాము అనిపించింది నారదునికి. వెంటనే అహంతో పృథివ్యాతో జ్ఞాత్వ సర్వోత్తమామితి, ఈ పృథ్వీలోకం సర్వోత్తమైనది అని తెలిసి ఒకసారి వచ్చాను. వచ్చేం చేశాను? హరిక్షేత్రం, కురుక్షేత్రం, శ్రీరంగం, సేతుబంధనం, ఈ తీర్థాలన్నీ తిరిగానండి. కానీ నా పశ్యం పుత్రచిచ్చర్మ మన సంతోషకారణం, మనసుకు సంతోషం కలిగించేవి ఏమీ లేవు. అంటే రకరకాల తీర్థాల విషయాలు చెప్తున్నారు. మామూలు భీమవరం, రాజమండ్రి కాదండి, పెద్ద పెద్ద తీర్థాలు, హరిక్షేత్రం, కురుక్షేత్రం, శ్రీరంగం, సేతుబంధనం, ఇవన్నీ కూడా తిరిగారు నారదుడు. కానీ ఏం చూశారు? సత్యం నాస్తి, నిజం చెప్పేవాళ్ళు లేరండి అక్కడ. సత్యం నాస్తి, తపస్సు, శౌచం, దయా, దానం నా విద్యతే, దానం చేసేవాళ్ళు లేరు, విద్య లేదు, తపస్సు లేదు, ఏం లేదు, శౌచం లేదు. చూడండి శాస్త్రం చెప్తుంది కనీసం 3 సార్లు స్నానం చేయండి, త్రిసంధ్య, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. దీన్ని శౌచం అంటారు, దయాదానం. మరి ఏం చేస్తున్నారు? ఉదరం పరిణవ జీవ వరాక కూట భాషణ. ఈ ఉదరం అంటే పొట్ట పోషణ కోసం అబద్ధాలు చెప్పేవాళ్ళే ఉన్నారు. చూడండి కలియుగం ఆరంభంలో ఇప్పటికీ 5000 సంవత్సరాల 5500 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇప్పుడు అంటే ఇలాగ ఉందంటే, ఇంకా అప్పుడు స్టార్టింగ్లో అలా ఉందంటే ఇప్పుడు చూడండి ఆరంభంలో అలాంటి పరిస్థితి. ఇంకా ఏంటి? అసలు దానం చేసే వాళ్ళు లేరు, దయ కలిగిన వాళ్ళు లేరు. తర్వాత కలియుగ ప్రభావం అని నాకు అర్థమైపోయింది. అయ్యో ఆరంభంలోనే ఇంత ఘోరం ఉంది, ఇంకా తర్వాత ఇంకేంటి అనిపించింది. అందుకే ఆయన కనిపించడం లేదు. ఇప్పుడు నాటకం కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే నేను ఇవన్నీ చూసిన తర్వాత నాకు మనశ్శాంతి కలగలేదు. సరే శ్రీకృష్ణుడు లీల చేసిన బృందావనం వెళ్దాం ఒకసారి, అక్కడ పరిస్థితి ఏంటి అని నా మనసు అనిపించింది. నారదుని వచ్చారు. బృందావనం ఒడ్డున
ఒక ఆవిడ ఏడుస్తూ కూర్చోండి. ఆవిడ ఒళ్ళో ఇద్దరు చిన్నపిల్లలు వృద్ధుల రూపంలో పడున్నారు. చుట్టూ చాలామంది స్త్రీలు ఆవిడ్ని సముదాయిస్తున్నారు, ఏడవద్దు ఏడవద్దని. నారదముని ఎప్పుడైతే చూశారో, అరే యమునా తటంలో శ్రీకృష్ణుడు లీల చేసిన ప్రదేశంలో ఆవిడ ఏడవడం, ఒక ఇద్దరు వృద్ధులు పడి ఉండడం, ఈ స్త్రీలు వారిని సముదాయించడం, ఏంటి విషయం అని దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేసరికి నారదమునికి అనిపించింది, అందరూ స్త్రీలే ఇక్కడ, మగవారు ఎవరు లేరు, నాకెందుకు అని చెప్పి మళ్ళీ నారదముని తిరిగి వెళ్తుంటే పాపం ఆవిడ ఏడ్చావిడ నారదముని పిలుస్తుంది. బాల ఉవాచ భోగో సాధోక్షణం తిష్ట మర్చింతామపి నాశయ. ఓ సాధు, ఓ నారదముని, ఒక్క క్షణం ఆగండి అయ్యా, నా యొక్క బాధని పోగొట్టండి. వెంటనే నారదముని అన్నారు, ఎవరమ్మా మీరు, మీ పేరేంటి? మరి ఈ ఇద్దరు బాలకు పడున్నారు వృద్ధులై రోగంతో, వీరిద్దరు ఎవరు? మరి ఈ స్త్రీలు ఎవరు? వెంటనే ఆవిడ అంటుంది, అహం భక్తి రితిఖ్యాత హిమోతో తనయోసుతో. అయ్యా నా పేరు భక్తిదేవి, నా పేరు భక్తిదేవి. మరి వీరిద్దరు ఎవరు? ఒకరు జ్ఞానము, ఇంకొకరు వైరాగ్యం. మరి వీరంతా ఎవరు? వీరంతా కూడా సకల పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు. వీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను సముదాయిస్తున్నారు ఏడవద్దని. బృందావనం పునః ప్రాప్య. సరే, ఉత్పన్న ద్రవిడే దేశే, ఉత్పన్న ద్రవిడే చ మృత్యుం కర్ణాటకే గదా, క్వచిత్ క్వచిత్ మహారాష్ట్రే గుర్జరే తీర్థతాం గదా. ఉత్పన్నే ద్రవిడ దేశం. ద్రవిడం అంటే తమిళ దేశం. భక్తిదేవి అంటుంది, స్వామి నేను జన్మించాను తమిళనాడులో, వృద్ధిం కర్ణాటకే గత, నేను పెరిగాను కర్ణాటకలో. ఇలా వ్యాపిస్తూ క్వచిత్ మహారాష్ట్ర, అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళాను. చూడండి, భక్తి ఉత్పన్నమైనది తమిళనాడులో. అందుకే అక్కడ నుంచి రామానుజాచార్యుల వారు, శ్రీ సంప్రదాయం, మరి నారాయణుడి యొక్క 108 దివ్యదేశాలు, అలాగే నారాయణ భక్తులు, పుణ్యక్షేత్రాలు, ఈ రకరకాల అన్నీ కూడా తమిళనాడులో ఎక్కువ. ప్రస్తుతం నాస్తికత్వం పెరిగిపోయింది, అది వేరే విషయం. అంతకుముందు పరిస్థితి అదనమాట. ఎందుకంటే భక్తిదేవి స్వయంగా జన్మించింది తమిళనాడులో కాబట్టి. మరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కర్ణాటక, అక్కడ పెరిగారు, అక్కడ కూడా భక్తి. అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ కూడా భక్తులు, భక్త తుకారాం, జ్ఞానదేవుడు, ఇలా చాలామంది భక్తులు, జిన్నాబాయి, కర్మాబాయి, ఇలా చాలామంది భక్తులు తయారయ్యారు. సరే స్వామి, గుర్జరీ జీర్ణతాం గత, గుజరాత్ వెళ్ళాను, అక్కడ నన్ను ఎవరు పట్టించుకోలేదు. మెల్లగా జీర్ణావస్థకి వెళ్ళాను, అక్కడ నుంచి నేను బృందావనం వచ్చాను. బృందావనం రాగానే మళ్ళీ ఆరోగ్యం బాగుపడింది నాకు. కానీ నా ఇద్దరు కుమారులు ఉన్నారు, వారు రోగవిక్తులైపోయారు, వృద్ధులైపోయారు. ఎవరు ఇద్దరు? జ్ఞానము, వైరాగ్యం. భక్తిదేవి యొక్క ఇద్దరు కుమారులు, జ్ఞానము, వైరాగ్యం, ఇద్దరు కుమారులు. అప్పుడు భక్తిదేవి అంటుంది నారదమునితో, స్వామి పరిస్థితి ఏంటి చూడండి, నేను తల్లిని, నా కుమారులు ఇద్దరు వృద్ధులైపోయారు, రోగంతో బాధపడుతున్నారు. ఇప్పుడు వీరిద్దరిని ఆరోగ్యవంతులు ఎలా అవుతారు? అప్పుడు నారదముని అంటున్నాడు, నువ్వేం బాధపడక్కర్లేదు, నేను మీ ఇద్దరు పిల్లల్ని రక్షిస్తాను అని చెప్పి నారదముని ఏం చేశారు? శాస్త్రాలు, పురాణాలు అన్నింటినీ చెప్పడం మొదలుపెట్టారు. భగవద్గీత కూడా చెప్పారు, కానీ ఆ పిల్లలు అలాగే పడున్నారు. వాళ్ళ చెవులో నోరు పెట్టమని చెప్పారు భగవద్గీత శ్లోకాలు, అయినా కూడా అలాగే పడున్నారు. ఇక వేరే ఉపాయం లేదు ఆయన దగ్గర. వెంటనే నారదుని అంటున్నారు, మరి అన్ని పురాణాలు చెప్పాను, వేదాలు చెప్పాను, ఉపనిషత్తులు చెప్పాను, అన్నీ చెప్పేశాను, ఇంకేం లేవు, ఇప్పుడేం చేయాలి? అప్పుడు ఆకాశవాణి వినిపించింది, అయ్యా సత్కర్మ చేయండి మీరు. మరి ఇప్పటివరకు చేసిన ఏంటి దుష్కర్మలై? ఇవన్నీ సత్కర్మలే కదా, భగవద్గీత చదవడం, వేదాలు చదవడం,
ఇవన్నీ సత్కర్మలే కదా. మరి ఎందుకు వీరిద్దరు రోగ విముక్తులు కాలేదు? అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ ఇలా వచ్చాను మీ దగ్గరికి, మీరే ఏదైనా సత్కర్మ చెప్పండి, పాపం భక్తిదేవి జ్ఞానం వైరాగ్యం రోగ విముక్తులైపోతారు, స్వస్థత చేకూర్చుతుంది వారికి అని చెప్పి చతుస్సనాథుని అడిగారు. వెంటనే చతుస్సనాథులు అంటున్నారు, ఓహో ఇంతేనా, అయితే మీరు శ్రీమద్ భాగవతాన్ని వినిపించండి. మరి శ్రీమద్ భాగవతం మేము చెప్తాము, మీరు వింటారు, భక్తిదేవి వింటారు, జ్ఞానం వైరాగ్యాలు అందరూ వింటారు, మేము చెప్తాం మీరు వింటారు అని చతుస్సనాథులు అన్నారు. సరే స్వామి, నాథుని అంటున్నారు, స్వామి ఉపనిషత్తుల యొక్క సారము వేదాల యొక్క సారమే కదా శ్రీమద్ భాగవతము, మరి శ్రీమద్ భాగవతంలో అంత మహాత్మ్యం ఎందుకని నాథుని ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు చతుస్సనాథులు అంటున్నారు, చూడండి మామిడి వృక్షం ఉందండి, మామిడి వృక్షంలో మామిడి పండు ఎంత తీగా ఉంటుంది, మామిడి పండు ఎంతో తీగా ఉంటుంది. ఒకవేళ మీరు అనుకుంటారేంటి, మామిడి పండే ఎంత తీయకుంది, మామిడి చెట్టు ఇంకెంత తీగ ఉంటుంది అనిపిస్తుందా? మామిడి పండే ఎంత తీగ ఉంది, ఇంకా మామిడి చెట్టు ఇంకెంత తీగ ఉంటుంది. నిజానికి ఆ చెట్టు యొక్క సారము పండులోకి వస్తుంది, అంతేగాని పండు ఎంత తీగుంటే చెట్టు ఇంకెంత తీగ ఉంటుందని చెప్పి ఆకులు దాని కొమ్మలు అవన్నీ తింటారే. వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మామిడి వృక్షం, దానికి పండిన పండు శ్రీమద్ భాగవతం, అందుకే ఇది తీయగా ఉంటుంది. వేదాలు ఉపనిషత్తులు అంత తీయగా ఉండవు, విషయం అది. అందుకే చతుస్సనాథులు అంటున్నారు, స్వామి ఒక మామిడి వృక్షానికి మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో శ్రీమద్ భాగవతం కూడా సర్వశాస్త్రాల యొక్క సారము శ్రీమద్ భాగవతం. ఈ యొక్క మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ స్వయంగా నారాయణుడు బ్రహ్మకి ఇచ్చారు ఈ పండుని. మరి అక్కడి నుంచి నారదుడికి, నారదుడి నుంచి వేదవ్యాసుడికి ఇలా పరంపరలో వస్తుంది ఈ పండు. మరి స్వామి ఇంత మధురమైన పండు ఎంత మధురమైందయ్యా, దానికి డెంకే లేదు, తొక్కు లేదు, ఇంత మధురంగా ఉంది ఈ పండు. శ్రీమద్ భాగవతం అనే పండు ఇంత చూడండి, మామిడి పండు మీకు ఇచ్చారు, టెంకే ఉంది, తొక్కు ఉంది, తొక్కు తీసుకోవాలి, రసం తీసుకోవాలి, టెంకెని పారేయాలి, అవునా కాదు? మామిడి పండు ఇస్తారు. కానీ ఇటువంటి పండు మామిడి పండు మీకు ఇచ్చారు, దానికి తొక్కు లేదు, టెంకే లేదు, కేవలం రసమే రసం. మరి పారాయాల్సిన వస్తువు లేదు, తొక్కే లేదు, లోపల టెంకే లేదు. మరి శ్రీమద్ భాగవతము అన్ని రసాలు ఇందులో ఉన్నాయి, కేవలం రసమే రసం అండి. ఇంత అద్భుతమైన రసము కేవలం పిబంతు పిబంతు పిబంతు, తాగండి తాగండి అంటున్నారు సుఖదేవ స్వామి. ఎలా తాగాలి శ్రీమద్ భాగవతం? చెవులు అనే దోశలతోటి తాగాలి, చెవులు అనే దోశలతోటి తాగాలి శ్రీమద్ భాగవతం. స్వామి కేవలం రసమే రసమే అంటున్నారు, అందులో తొక్కు లేదు, టెంకే లేదు. మరి ఆ రసము కింద పడిపోతే కానీ కింద పడలేదు. మరి ఇంత అద్భుతంగా సురక్షితంగా ఉంచారు శ్రీమద్ భాగవతాన్ని. కేవలం రసమే ఉంది, ఎవరైనా తాగవచ్చు, ఎంతైనా తాగవచ్చు. చెవులు అనే దోశలతోటి తాగి హృదయం అనే ఈ స్థానంలో ఈ రసాన్ని నింపుకోవాలి. ఎంత నింపుకుంటే అంత అన్ని జన్మల పాపాలు పోతాయి, భగవంతుని ప్రార్థన కలుగుతుంది. ఈ విధంగా చెప్పారు. సరే స్వామి, కేవలం మనిషి కాదండి బాబు, నా ప్రేత, నా పిశాచో, నా రాక్షసో, ప్రేత, పిశాచి, రాక్షసి వీరు కూడా ఉద్ధరింపబడతారు ఒకవేళ శ్రీమద్ భాగవతం వింటే. చూడండి, ఎవరైనా వ్యక్తి చనిపోయారు, ఒకవేళ తాము చేసుకున్న కర్మ వల్ల ప్రేతము, పిశాచి, దయ్యం ఒకవేళ అయితే, ఒకవేళ వారు వచ్చి కూడా వింటే ఉద్ధరింపబడతారు. కేవలం మనిషే కాదండి,
ప్రేత పిశాచులు కూడా ఒకవేళ కూర్చొని వింటే అవి కూడా ఉద్ధరింపబడతాయి. శ్రీమద్ భాగవతం యొక్క మహిమ అంత అద్భుతం. సరే, వెంటనే చతుస్సనాతనులు శ్రీమద్ భాగవతం చెప్పడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసింది. మొత్తం కోట్ల మంది ఋషి ముడులు వాళ్ళు వీళ్ళు అందరూ బయలుదేరుతున్నారు. అరే, శ్రీమద్ భాగవతం చతుస్సనాతనులు చెప్తున్నారు, నారదముని వింటున్నారు, మనం కూడా వెళ్ళి విందాము అని చెప్పి అందరూ కూడా బయలుదేరారు. మరి భృగురు వశిష్ఠ చవనచ్చ గౌతమో మేతా దేవల దేవరాతు రామస్తద గాది సుతచ్చ శాఖలు మృకుండ పాది పిప్పలాయలు, వీరంతా ఋషిముళ్ళ పేర్లండి. ఇంతమంది ఋషిముడులు పరిగెత్తుకుంటూ వచ్చారు భాగవతం వినడానికి. ఏ భాగవతం అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఈ భాగవతం వినడానికి ఋషిముళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు శిష్యులతో సహా. భృగుముని, వశిష్ఠ, చవనముని, గౌతమ ఋషి, రామస్తద, పరశురాముడు, ఇలా అందరూ, మృకుండ, మార్కండేయ ఋషి, వ్యాస పరాశ. చూడండి, సుఖదేవ గోస్వామి తండ్రి వ్యాసదేవుడు, ఆయన కూడా వచ్చారు. వ్యాసదేవుడు తండ్రి పరాశరముని, ఆయన కూడా వచ్చారు. శ్రీమద్ భాగవతం సర్వజీవులకి అందరినీ ఉద్ధరిస్తుంది. శ్రీమద్ భాగవతం వారు ఎవరైనా సరే, ఋషి కానీ, ముని కానీ, జ్ఞాని కానీ, సంసారి కానీ, సన్యాసి కానీ, బ్రహ్మచారి కానీ, గృహస్థ కానీ, వానప్రస్థ కానీ, ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఆడ కానీ, మగ కానీ, చిన్నపిల్లవాడు కానీ, ఎవరైనా సరే ప్రతి జీవుడిని ఉద్ధరిస్తుంది శ్రీమద్ భాగవతం. మరి ఇంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు, శ్రీమద్ భాగవతం చెప్పారు. చతుస్సనాతనం శ్రీమద్ భాగవతం చెప్పడం మొదలుపెట్టారు. స్వయంగా భక్తిదేవి వచ్చింది వినడానికి, జ్ఞాన వైరాగ్యులు వచ్చారు. ఎప్పటి వరకు పాపం ఉంటుంది, ఎప్పటి వరకు శ్రీమద్ భాగవతం ఏంటో అప్పటి వరకు మాత్రమే పాపం ఉంటుంది. ఏ క్షణమైతే శ్రీమద్ భాగవతం కేవలం వినడం కాదండి బాబు, వినాలని అనుకున్నారంటే మనసులో, శ్రీమద్ భాగవతం వెళ్ళి వింటాము అని అనుకున్నారు, ఆ క్షణమే తక్షణమే పాపాలన్నీ పోతాయి. ఈ జన్మ పాపాలు కాదు, కోట్ల జన్మల పాపాలు పోతాయి. కేవలం అనుకున్నారు అంతే. ఇక ఇక్కడికి వచ్చి వినడం మొదలుపెట్టారు. ఇంకా ఎంత పుణ్యమో చూడండి. అద్భుతం. దుర్లభయ కథలోకి శ్రీమద్ భాగవతాద్భవ కోటి జన్మ సముత్తైన పుణ్యేన యుక్తులు. సరే, శ్రీమద్ భాగవతం ఇక్కడ చెప్తున్నాము, మరి తెలిసిందే అందరికీ, కానీ ఎంతమంది వస్తున్నారు ఇక్కడ? మరి ఎందుకు రావడం లేదు మిగతా వాళ్ళు? కోటి జన్మ సముత్తేన లభ్యతే. కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ రావడం వినడం జరుగుతుంది. కోటి జన్మ సముత్తేన పుణ్యేనైవతు లభ్యతే. కోట్ల జన్మల పుణ్యం ఉంటే మాత్రమే శ్రీమద్ భాగవతం చెప్పడానికైనా వినడానికైనా లభిస్తుంది, లేకపోతే లభించదు. సరే, దీక్షాపూర్ణంగా అంటే నేను 7 రోజులు కూర్చొని వింటాను అనే సంకల్పం మనసులో ఉండాలి. ఎలా 7 రోజులు మేము వచ్చి చెప్తాము అనే సంకల్పం తీసుకుంటాము. అలా సరే, ఇంతగా శ్రీమద్ భాగవతం ఆరంభించారు. వెంటనే ఇంత మహిమ ఏంటి సూత గోస్వామి చెప్తున్నారు. అయ్యా, స్వయంగా శ్రీమద్ భాగవతంలో ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎప్పుడైతే శ్రీకృష్ణుడు లీలలు సమాప్తం చేసి వెళ్ళే సమయంలో శ్రీకృష్ణుడి దగ్గర కేవలం 2 ఉన్నారు. ఎవరు వారు? శ్రీకృష్ణుడు ద్వారకాని సముద్రంలో ముంచేసేసారు. ఇక సమాప్తం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. శ్రీకృష్ణుడు వైకుంఠం తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే సమయంలో శ్రీకృష్ణుడి దగ్గర కేవలం 2 ఉన్నారు. ఒకరు ఉద్ధవుడు, ఇంకొకరు మైత్రేయుని. వీరిద్దరు మాత్రమే ఉన్నారు. శ్రీమద్ భాగవతం స్వయంగా ఉద్ధవుడు అడిగారు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, కలియుగంలో జీవులు ఎలా ఉద్ధరింపబడతారు? అప్పుడు శ్రీకృష్ణుడు అన్నారు, నేను ప్రతి అవతారం తీసుకొని నేను అవతారం అయిపోయిన తర్వాత వైకుంఠం వెళ్ళిపోయామండి. ఈసారి నేను వెళ్ళడం లేదు, శ్రీమద్ భాగవతం రూపంలో ఉంటాను. కనుక శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి భేదం లేదు.
శ్రీమద్ భాగవతం ఉందంటే కృష్ణుడు ఉన్నట్లే ఇక్కడ. స్వయంగా శ్రీకృష్ణుడే గ్రంథ రూపంలో ప్రకటమయ్యారు. చూడండి, కృష్ణుడు వరాహ రూపం తీసుకున్నారు, వరాహ భగవంతుడు అంటారు. వామన రూపం తీసుకున్నారు, వామన భగవంతుడు. నరసింహ రూపం తీసుకున్నారు, నరసింహ అవతారం అంటారు. కృష్ణుడు ఏ రూపం తీసుకుంటే ఆ అవతారం. మరి కృష్ణుడు పుస్తకం రూపం తీసుకుంటే శ్రీమద్ భాగవతం. కనుక శ్రీమద్ భాగవతం ఎవరైతే ఇంట్లో ఉంటుందో సర్వతీర్థాలు వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే. స్వయంగా కృష్ణుడు, రాధారాణి, గోపికలు, గోపాలు, స్వయంగా బృందావనమే వారి ఇల్లు. ఎవరింట్లో అయితే శ్రీమద్ భాగవతం ఉంటుందో. ఈ విధంగా స్వామి అంతర్ధానం కాకుండా గ్రంథం రూపంలో వచ్చారు. అందుకే ఇంత మహిమ శ్రీమద్ భాగవతం. తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్ష వర్తతే హరే సేవన శ్రవణ పాఠ దర్శన పాపనాశిని. ఉద్ధవుడు అంటున్నాడు, వాంగ్మయ రూపంలో, అక్షర రూపంలో స్వయంగా భగవంతుడే ప్రకటమయ్యారు. అక్షర రూపంలో. సరే, ప్రత్యక్ష వర్తతే హరే, ప్రత్యక్షంగా హరియే అక్షర రూపంలో ప్రకటమయ్యారు. అక్షర బ్రహ్మం అంటారు. సరే, ఏం చేయాలి? సేవన శ్రవణ పాఠ, సేవించడం వల్ల ప్రణామం చేయడం, ప్రదక్షిణ చేయడం, ఇది సేవ అంటారు. మరి శ్రవణం అంటే వినడం, పఠనాత్ అంటే చెప్పడం. అందరికీ మంగళం అండి, చెప్పేవారికి, వినేవారికి, ప్రశ్నించేవారికి అందరికీ మంగళమే. దర్శనం పాపనాశిని, వచ్చి దర్శించినా కూడా పాపాలు పోతాయండి. చూడండి, శ్రీమద్ భాగవతం చెప్తున్నారని తెలిసిపోయింది. ఎవరో వచ్చారు, కూర్చున్నారు, విన్నారు, కనీసం వినకపోయినా దర్శించి వెళ్ళిపోయారు అనుకుందాం, వారికి కూడా మంగళమే. దుఃఖ దారిద్ర దౌర్భాగ్య పాప ప్రక్షాళనం, దుఃఖము, దౌర్భాగ్యము, పాపము, అన్నీ పోతాయి. సప్తాహ శ్రవణం తేన, 7 రోజులు, సప్తాహం అంటే 7 రోజులు, 7 రోజులు కూర్చొని వింటే చాలండి. సాధనాన్ని తెలుసుకుంటే కలవు ధర్మేయం, ఈ కలియుగంలో కేవలం ధర్మం ఒకటే, భాగవతం వినడం, అంతే. ఇంకా రెండో ధర్మమే లేదు. కలో ధర్మేయమీతి, ఈ కలియుగంలో కేవలం ఒకటే ధర్మం, శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం ఒకటే ధర్మం. తనను తాను రక్షించుకోవడానికి, చివరికి భగవంతుడిని పొందడానికి ఒకటే మార్గం, శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం. మరి శ్రీమద్ భాగవతము మహాత్మ్యం చెప్తున్నారు, ఇంకా ఆరంభం కాలేదు. భక్తిదేవి నృత్యం చేస్తూ ప్రకటమైపోయింది. భక్తి సుతౌతో తరుణం గృహీత్వ, జ్ఞాన వైరాగ్యులు యవ్వనవంతులైపోయారు, రోగ విముక్తులైపోయారు. ప్రేమైక రూపా సహస విరాస శ్రీకృష్ణ గోవింద హరే మురారి నాతేతి నామేని ముహుర్వదం. భక్తిదేవి జ్ఞాన వైరాగ్యులు నృత్యం చేస్తున్నారు, శ్రీకృష్ణ గోవింద హరే మురారి అంటూ భగవన్ నామాన్ని ఉచ్చారణ చేస్తున్నారు. అద్భుతం చూడండి, భాగవతం ఇంకా మొదలుపెట్టలేదు, కేవలం మహాత్మ చెప్తున్నారు చతుస్సనాతనుడు. అప్పుడే భక్తిదేవి నృత్యం చేస్తున్నారు. వెంటనే కుమారుడు చెప్తున్నారు ఇక్కడ చతుస్సనాతనుడు, భక్తేషు గోవింద స్వరూపకర్త్రి ప్రేమైక దత్రి భవరోగ హంత్రి సాత్వం చ కృష్టస్య సుదైశ్య సంశయ నిరంతరం వైష్ణవ మానస. భక్తిదేవి జ్ఞాన వైరాగ్యులు ప్రశ్నించారు, స్వామి స్వామి మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, మొత్తం అంత హాల్ అంతా ఫుల్ అయిపోయింది, ఎక్కడ కూర్చోవాలి? భక్తిదేవి ప్రశ్నిస్తుంది. అప్పుడు చతుస్సనాతనులు అంటున్నారు, ఎక్కడైతే శ్రీమద్ భాగవతం చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడైతే వైష్ణవుడు ఉంటారు, నిరంతరం హరే కృష్ణ హరే రామ అంటూ గానం చేస్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు, సంకీర్తన చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి కూర్చో. అందుకే ఎక్కడైతే భాగవతం చెప్పబడుతుందో, ఎక్కడైతే సంకీర్తన చేస్తారో, ఎక్కడైతే కూర్చొని రాధాకృష్ణుడికి హారతిస్తుంటారో, హరే కృష్ణ మహాంత్రం జపం చేస్తుంటారు, అక్కడికి భక్తిదేవి, జ్ఞానము, వైరాగ్యం ముగ్గురు వచ్చి కూర్చుంటారు. మీరు పిలవక్కర్లేదు, హరే కృష్ణ అంటే చాలు, భాగవతం పట్టుకుంటే చాలు, వచ్చేస్తారు స్వతహంగా. నిజానికి ఇక్కడ చూడండి, సకల భువన మధ్య నిర్ధనాస్తేపి ధన్య. మొత్తం 14 లోకాల్లో ఎవరి దగ్గర ఏమి లేదు వాడే ధన్యుడు. ఇదేంటయ్యా స్వామి, ఎవరి దగ్గర ఏమి లేదు వాడు పేదవాడు కదా,
వాడు ధన్యుడు ఎలా అవుతాడు? నివసతి ఉంది ఏషాం హరేర్ భక్తి రేఖ, ఎవరి హృదయంలో హరిభక్తి ఉంది వాడు ధన్యుడు. వాడి దగ్గర ఏం లేదు, కేవలం హరిభక్తి ఉంది, అయినా ధన్యుడు. ఎందుకంటే హరిరపి నిజలోకం సర్వతో విహాయ ప్రవిశతి వృద్ధి దేశ భక్తి సూత్రోపనంతే. స్వయంగా హరి వాడి హృదయంలో వచ్చి కూర్చుంటాడు, ఎందుకంటే వాడి దగ్గర భక్తి ఉంది. మరి వచ్చిన హరిని ఏం చేస్తాడు వీడు? భక్తి అనే తాడుతోటి కట్టేస్తాడు భగవంతుడిని. చూడండి, మీ హృదయంలో స్వయంగా భగవంతుడు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న ఆయన కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోతాడు. మరి ఆయన ఏం చేయాలి? భక్తి అనే తాడుతోటి కట్టేస్తాడు. ఇక భక్తి అనే తాడుతో కట్టేస్తే ఇంకెప్పటికీ వెళ్ళలేడు. బిల్వమంగళ ఠాకూర్, బిల్వమంగళ ఠాకూర్ పేరు వినే ఉంటారు. బిల్వమంగళ ఆయన అంటారు, కారాగృహే వససద హృదయే మదీయే మద్భక్తి పాస దృఢవందన నిశ్చలస్సన్ తాం కృష్ణ హే ప్రళయ కోటి శతాంతరేపి. ఆయన అంటారు, స్వామి మీరు బిల్వమంగళ స్వామి అంటున్నారు కృష్ణుడితోటి, స్వామి మీరు దొంగ. కృష్ణుడితో అంటున్నారు మీరు దొంగ. నేను దొంగనేంటి? కేవలం దొంగ కాదు, దొంగల్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం ఈ ప్రపంచంలో సృష్టిలో ఎంతమంది ఉన్నారు? దొంగల్లో దొంగ మీరు, పెద్ద దొంగ, మంచి దొంగ. మరి ఇంత పెద్ద దొంగ ఏంటి? మరి నేనేం దొంగతనం చేశానేంటి? కృష్ణుడు అడుగుతున్నాడు, నేనేం దొంగతనం చేశానేంటి? నన్ను దొంగ అంటున్నాడు. బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. స్వామి బ్రజభూమిలో మీరు నవనీతం వెన్నను దొంగిలించారు. వెన్న కనిపించలేదంటే మీరే తీశారని అర్థం. మరి కేవలం వెన్న దొంగిలించాను, అందుకే నాకు ఇంత పెద్ద నింద మోపుతున్నావే, దొంగవేని. బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనాణం చయులు పూల చౌరం. కేవలం వెన్నే కాదు స్వామి మీరు దొంగిలించింది, గోపికల యొక్క వస్త్రాలను కూడా దొంగిలించారు. అవును, గోపికల వస్త్రాలను దొంగిలించాను నిజమే, అయినా కూడా నేనే దొంగనే, ఇంకెవరు? అనేక జన్మార్జిత పాప చౌరం. ఒక జన్మ పాపం కాదు స్వామి, కోట్ల జన్మల పాపాలు కూడా దొంగిలిస్తున్నారు మీరు. కోట్ల జన్మల పాపాలు, ఒక జన్మ పాపాలు. మరి ఇటువంటి దొంగ ఎక్కడైనా ఉన్నారా? వెన్న దొంగిలించేవారు మీరు, కాకపోతే గోరుంటారు. గోపికల వస్త్రాలని మీరు, కాకపోతే గోరు. ఇలా కోట్ల జన్మల పాపాలను దొంగిలించేది కేవలం మీరే. అందుకే చౌరాగ్రగణ్యం పురుషం నమామి. చౌరాగ్రగణ్యం, చౌర అంటే దొంగలు, దొంగల్లో అగ్రగణ్యులు అంటే సర్వశ్రేష్టమైన దొంగ మీరు. ఇంకా ఏం దొంగలిచ్చానంటే శ్రీరాధికా హృదయస్య చౌరం. శ్రీరాధారాణి, శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని కూడా దొంగిలిచ్చేస్తారు. ఇంకా ఏం దొంగిలించానయ్యా? ధనం చ మానం చ యతేంద్రియాన్ని. నా ధనాన్ని దొంగిలించారు, నా యవ్వనాన్ని దొంగిలించారు, ఇల్లు వాటిని అన్నింటినీ దొంగిలించేశారు, నా భర్త భార్య పిల్లలు మొత్తం అన్నింటినీ దొంగిలించేశారు. ఇంతటితోటి శాంతి పొందలేదు మీరు. మరి చివరికి మీ పాదాలే మాకు శరణమయ్యాయి. చూడండి, స్వామి ఏమైనా దొంగిలిస్తున్నాడు అంటే అర్థం ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని, తనను తాను ఇచ్చుకుంటాడు. దీన్నే అమ్ముడు పోవడం అంటారు. గోపికలు, గోపాలు, యశోద, నందమహారాజు వీళ్ళంతా ఈ విధంగా భక్తి చేశారు. స్వయంగా కృష్ణుడు అంటున్నారు, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? నన్ను నేను అమ్ముడు పోయినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేను అని అంటున్నారు కృష్ణుడు. అంతగా భక్తి చేశారు గోపికలు, గోపాల్, యశోద, నందమహారాజు, ఉద్ధవుడు వీరందరూ కూడా. స్వయంగా కృష్ణుడు అంటున్నాడు, మీ రుణం నేను తీర్చుకోలేను. ఎన్ని జన్మలైనా సరే మీ రుణం నేను తీర్చుకోలేను, నన్ను నేను అమ్ముడు పోయినా కూడా తీర్చుకోలేను అని అంటున్నాడు. అంటే ఎంత భక్తి చేశారు చూడండి. ఒక్క క్షణము, రెప్పపాటు క్షణం కూడా కృష్ణుడు నీ చూడకుండా ఉండలేదు గోపిక. రెప్పపాటు సమయం వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే
కొన్ని యుగాల పాటు అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎవరినైతే ప్రేమిస్తామో మనము ఆ వ్యక్తి మన దగ్గర ఉంటే కాలం కూడా తెలియదు, సమయం తెలియదు. రోజులు గడుస్తున్నా కూడా అరే నెల అయిపోయిందా మా అబ్బాయి వచ్చేసి, 2 రోజుల్లాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి మన అబ్బాయి కానీ ఎవరినైతే ప్రేమిస్తున్నా ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోతే 2 రోజులు కూడా 2 సంవత్సరాలు అనిపిస్తుంది. గోపికలు అంటున్నారు యుగాయుతం నిమిషేన చక్షుషా ప్రవంశాయుతం. ఒక్క నిమిషం స్వామి మీరు కనిపించకపోతే యుగాయుతం నిమిషేన యుగాల్లాగా అనిపిస్తుంది. ఈ విధంగా ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో వాడే ధన్యుడు. భక్తిదేవి జ్ఞాన వైరాగ్యులు ఆరోగ్యవంతులయ్యారు, నృత్యం చేస్తున్నారు, స్వయంగా భగవంతుడే ప్రకటమయ్యారండి. త్రిభంగ లలిత చారు కౌస్తుభయన, త్రిభంగ లలిత రూపంలో స్వయంగా శ్యామసుందరుడు కృష్ణుడే ప్రకటమయ్యారు. కోటి మన్మథ లావణ్యం, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారు? కోటి మన్మథ లావణ్యం. కృష్ణుడు ఎలా ఉంటారంటే ఒక మన్మధుడు మొత్తం బ్రహ్మాండాన్ని తన మాయ ద్వారా ముంచేస్తాడు, ఒక మన్మధుడు. కానీ శ్రీకృష్ణుడి యొక్క ఎడమ కాలు యొక్క చిటికిన వేలు గోరు కూడా సమానం కాదు, కోటి మన్మధుడు. అంత సౌందర్యవంతుడు శ్రీకృష్ణుడు. స్వయంగా శ్రీరామచంద్రుడి అవతారం తీసుకున్నప్పుడు ఋషిముళ్ళు అందరూ వచ్చి శ్రీరామచంద్రుడిని దర్శించేవారు, ప్రతిరోజు వచ్చి దండకారణ్యం. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నారు రోజు వచ్చి దర్శిస్తున్నారేంటి? నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, ఈరోజు వచ్చారు, ఏంటి విషయం? అప్పుడు ఈ ఋషిముళ్ళు అందరూ ప్రార్థించారు, స్వామి స్వామి మీ యొక్క ఈ సౌందర్య రూపాన్ని ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సరే ఏం కావాలి మీకు? సీతాదేవిలాగా మేము కూడా సేవ చేస్తాం మీకు. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు సీతాదేవి లాగా ఇప్పుడు సంభవం కాదు, ఎందుకంటే ఏకపత్ని వ్రతం. మీరు సీతాదేవిలాగా మీరు కాలేరు, పోనీ మీరు అయినా కూడా నేను గ్రహించను. వచ్చే అవతారం శ్రీకృష్ణ అవతారంలో మీరందరూ కూడా సీతాదేవి లాగా అంటే గోపికల్లాగా పుడతారు, అప్పుడు మీరు భక్తి చేస్తారు, అప్పుడు మిమ్మల్ని అందరినీ నేను గ్రహిస్తాను అని అన్నారు స్వామి. స్వామి వరం ఇచ్చారు. ఆ ఋషిముల్లే గోపికలుగా బృందావనంలో ప్రకటమయ్యారు. ఈ విధంగా చతుస్సనాథులు భాగవతం చెప్పారు. సరే చతుస్సనాథులు అంటున్నారు స్వామి భయంకరమైన పాపాలు పోతాయి శ్రీమద్ భాగవతం శ్రవణం వల్ల. పంచోగ్ర పాపం అంటే ఇంటికి నిప్పంటించడం, చిన్నపిల్లలకి విషం పెట్టి చంపడం, భార్యని గొంతు పిసికి చంపేయడం, దారిన వెళ్ళేవాడిని మారణాదులతో చంపేయడం, ఇవన్నీ మహాపాపాలండి. ఆవును చంపడం, బ్రాహ్మణుని చంపడం, ఇవన్నీ మహాపాపాలు. ఇవి కూడా పోతాయి అంటున్నారు శ్రీమద్ భాగవతం. చివరికి అంటున్నారు స్వామి కేవలం మనిషే కాదు, ఒకవేళ భూత ప్రేతులు పిశాచులు వచ్చి విన్నా కూడా ఉద్ధరింపబడతారు. వెంటనే నారదుని అంటున్నారు స్వామి మీరు ఊరికే చెప్తున్నారా, నిజంగా భూత ప్రేతాలు వచ్చి విన్నా కూడా ఉద్ధరింపబడతాయి? ఉద్ధరింపబడతారు. అత్రతే కీర్తయిష్యామ ఇతిహాసం పురాతనం యస్య శ్రవణ మాత్రేన పాపహాని ప్రచాయతి. ఇంతకుముందు జరిగిన విషయం ఇతిహాసం అంటారు. ఇంతకుముందు జరిగిన విషయం ఒకటి చెప్తాను. ఒక పిశాచి వచ్చి శ్రీమద్ భాగవతం విన్నది, ఒక ప్రేతం వచ్చి శ్రీమద్ భాగవతం విన్నది, అది కూడా ఉద్ధరింపబడింది. ఆ విషయాల గురించి నేను చెప్తాను అని చెప్పి చతుస్సనాథులు ఆరంభించాను. కనుక ఈ విషయాలు మనం రేపు మళ్ళీ చెప్పుకుంటాం. ఇలా 7 రోజులు మనం శ్రీమద్ భాగవతం ఎంతవరకు స్వామి దయ చెప్తారో అంతవరకు మనం చెప్పుకుంటాం. తర్వాత గరుడ పురాణం చెప్పుకుంటాం. ఒకసారి మహామంత్రం చెప్పుకోండి. మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మహామంత్రం అంటారండి. మంత్రాలు బోల్డ్ అని ఉన్నాయండి శాస్త్రాల్లో, పురాణాల్లో మంత్రాలు బోల్డ్ ఉన్నాయి. ఈ మంత్రాల్లోకెల్లా సర్వశ్రేష్టమైనది ఈ మహామంత్రం. మహామంత్రం ఒక్కటే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇవి 32 అక్షరాలు 16 పదాలు కలిగింది ఈ మహామంత్రం. జీవితంలో ప్రతిరోజు కూడా కనీసం 108 సార్లు అండి, కనీసం 108 సార్లు ఎవరైతే జపిస్తారో, ఎవరైతే సంకీర్తన చేస్తారో వారు తప్పకుండా భగవంతుని పొందగలరు, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అంతిమ సమయంలో. చూడండి, దుర్లభమైన మనిషి శరీరం పొందాము, మరి దీని యొక్క లక్ష్యం ఏంటి? అంతే నారాయణ స్మృతి. చనిపోయే సమయంలో మన యొక్క బుద్ధి మతి నారాయణుడి మీద కలగడమే. మరి అంతే యామతి తాగతి, మన బుద్ధి స్వభావం దేని మీద దేని చింతన చేస్తుందో అదే కలుగుతుంది మళ్ళీ వచ్చే జన్మలో. ఒకవేళ నారాయణుడి పాదాలని స్మరించామనుకోండి, నారాయణనే పొందుతాం. మళ్ళీ మా అమ్మాయి ఎలా ఉంది, మా బావ ఎలా ఉన్నారు, అమెరికాలో ఉన్నారా, ఉద్యోగం చేస్తున్నారా, మరి మా ఇంటికి రెంట్ ఇవ్వాలి, ఫ్లాట్ కొనాలి, డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, నేను పోతే మళ్ళీ ఎవరు తీసుకుంటారు, ఈ విధంగా వచ్చిందనుకో ఆలోచనలు, మళ్ళీ ఇవే ప్రాప్తం. అంతే యామతి తాగతి, మన మతి ఏ చింతన అయితే చేస్తుందో మళ్ళీ వచ్చే జన్మలు అవే ప్రాప్తిస్తాయి. కనుక మరి నారాయణుని స్మరించడం అంత సహజమైంది చనిపోయాక. మరి ఇప్పటి నుంచే స్మరించాలి మనం, ఇప్పటి నుంచే ప్రతి క్షణం స్మరిస్తే చనిపోయేటప్పుడు నారాయణుడే వస్తారు. చూడండి, అజామిలోపాఖ్యానం మనం చెప్పుకుంటాం. అజామిలుడు చనిపోయేటప్పుడు నారాయణ అన్నాడు. కనీసం నారాయణుడు వాడి పిల్లవాడిని పిలిచాడు నారాయణుడు, కానీ నారాయణుడే కదా, అందుకే విష్ణుదూతులు వచ్చి తీసుకెళ్తారు. మరి పిల్లవాడి పేరు నారాయణుడు అంటేనే భగవంతుని ప్రాప్తి కలిగింది, మరి నిజంగా మనము నారాయణుడే కృష్ణ అని అంటే మనకెందుకు కలగదు? ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా నిరంతరం ఈ మహామంత్రాన్ని జపిద్దాము. కనీసం 108 సార్లు జపం చేయండి, మీరు తప్పకుండా చేయండి. ఈ భాగవతం యొక్క ఫలితము కనీసం 108 సార్లు ఈ మహామంత్రాన్ని, కనీసం అంతకంటే ఎక్కువ చేశారంటే ఇంకా మంచిది. జపమాల దొరుకుతుందండి, మరి కనీసం తులసి కాకపోయినా మిగతా వేపతో తయారు చేసినవి, టేకుతో చేసినవి జపమాల దొరుకుతుంది బయట. జపమాల పట్టుకోండి కనీసం 108 సార్లు. ఇక 16 మాలలు చేస్తారంటే ఇంకా చాలా గొప్ప విషయం. ఇక నియమాలన్నీ పాటిస్తున్నారు, ఏది తినాలో ఏది తినకూడదు, అలాంటప్పుడు తులసి మాల కూడా జపం చేయొచ్చు. కనుక దయచేసి ఎంతమంది వస్తున్నారు, అంతిమంలో 7 రోజులు కూర్చొని వినడం వల్ల ఫలితం ఏంటంటే ఇదేనండి, ఈ మహామంత్రం జపించడమే ఫలితం. స్వయంగా చైతన్య మహాప్రభులు వారు 500 సంవత్సరాల క్రితం ఈ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. ఆయన ఎవరిని చూసినా కూడా హరే కృష్ణ హరే రామ అంటూ జపం చేయమని ఆయన ఈ దక్షిణ భారతదేశంలోకి వచ్చారు. సింహాచలము, శ్రీకూర్మము ఇవన్నీ దర్శనం చేస్తూ శ్రీరంగం కూడా వెళ్ళారు చైతన్య మహాప్రభులు. కనుక దయచేసి అందరూ కూడా ఈ మహామంత్రాన్ని జపించండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ మహామంత్రాన్ని జపించండి. మొట్టమొదట మెల్లమెల్లగా నియమాలు పాటిస్తారు. మొట్టమొదట జపించడం ముఖ్యం. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, అది భగవంతుడి విషయం. ముందు అసలు జపం చేయడం స్టార్ట్ చేయండి, తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. హరే కృష్ణ. జై శ్రీల గురుదేవ్ కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీమద్ భాగవత మహాపురాణ కి, శ్రీల సుఖదేవ్ గోస్వామి మహారాజ్ కి, శ్రీల పరీక్షిత్ మహారాజ్ కి, శ్రీల వేదవ్యాస్ కి, అనంత కోటి వైష్ణవ బృంద కి, హరినామ సంకీర్తన
సంకీర్తనకి జై. సమవేత భక్త బృందకి జై. గోవిందా 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 గోవిందా. గోవిందా. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. 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 శ్రీమద్ భాగవతంలో 16,000 శ్లోకాలు ఉన్నాయండి. 16,000 శ్లోకాలు ఇదొక శ్లోకం. స్వయంగా కుంతీదేవి భగవంతుని స్తుతించింది ఈ శ్లోకంలో. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ శ్లోకంతో స్తుతించింది. ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పఠించండి, 16,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. చూడండి, ఒక్క శ్లోకం ఎలా అన్నంలో ఒక్క మెతుకు పట్టుకోగానే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఈ ఒక్క శ్లోకాన్ని పఠించండి, 16,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. 16,000 శ్లోకాలు పఠించడం సాధ్యం కాదు, కానీ ఈ ఒక్క శ్లోకాన్ని మీరు, సరళమైన శ్లోకం అండి. మిగతా ఈ పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి, ఇది అత్యంత సరళమైంది. కుంతీదేవి స్వయంగా భగవంతుడు స్తుతించింది ఈ శ్లోకంతో. ఈ ప్రథమ స్కందంలోని కుంతి స్తుతిలో మనం చెప్పుకుంటాం ఈ శ్లోకం. ఈ శ్లోకం ఒక్కటి పఠించండి, రోజు స్మరించండి, 16,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది.